టగ్ ఆఫ్ వార్ అంటే ఓరాహోరీ ఇరు జట్లు సమాన బలం ఉన్నప్పుడు టగ్ ఆఫ్ వార్ అంటారు. జగన్మోహన్ రెడ్డి చేతులు ఎత్తేసి దాక్కుంటుంటే ఇంకేం ఉంటుందండి? వార్ వన్ సైడ్. వార్ వన్ సైడా? టీడీపీ వాళ్ళకి వాళ్ళకి భయం ఉండటం వల్ల సిద్ధం సభలు ఇటు పక్క ప్రజాగళం. సిద్ధంలో అంత జనం ఉంటున్నారు, ప్రజాగళంలో తక్కువ ఉంటున్నారని మా మాట. అంటే మీకు నా ఉద్దేశం అయితే చెప్పండి. సిద్ధం సభలకి జగన్మోహన్ రెడ్డే దిగట్లేదు కిందకి. జనం ఎందుకు వస్తారు? ఆర్య దిగినప్పుడు మనకి ఎందుకు బాబు అనుకుంటున్నారు. మీకు నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలంటే ఈవెన్ వైసీపీ వాళ్ళు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బయట ఎవరినన్నా మోటివేట్ చేయడానికి, మనోబలం పెంచడానికి సిద్ధం భలేగా ఉంది, జగన్మోహన్ రెడ్డి మంచి భలేగా ఉన్నాడని చెప్పుకోవచ్చు. కానీ ప్రజాగళం సభల ముందు సిద్ధం సభలో వెలవెలపోతూ ఉన్నాయండి. ఎలా ఏంటి చూడండి, రెండు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి సభలు ఎలా ఉన్నాయండి? ఆయన ఇప్పుడు కుప్పంలో పెడితే శ్రీకాకుళం పర్లాగిమిడి నుంచి కూడా తీసుకొస్తున్నారు జనాన్ని. ఊళ్ళో దేశంలో ఉన్న బస్సులన్నీ పెట్టేసి అయినా సరే వాళ్ళు పారిపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు రోజుకు 3 సభలు పెడుతున్నాడు. మండు టెండలో ఎండ బగబగలాడిపోతుంది. మీరు అలాగే టమాటా పండులో ఉండేవారు అలాగైపోరు చూసారా మనం ఎక్కడికి వెళ్ళి వస్తే. అంటే చంద్రబాబు నాయుడు గారు 74 ఏళ్ళ వయసులో ముసలోడు అంటాడు జగన్. ఇతను పొడిచోళ్ళలాగానే ఇతను కూడా 50+ సీనియర్ సిటిజన్కి ఇంకెంత దూరం లేదు. మామూలుగా అయితే పెన్షన్ అందుకుని వయసు వచ్చేసింది. ఇతను ఎగతాళి చేస్తాడు, విక్రిస్తాడు. ఈయన నిలువుగాళ్ళ మీద నిలబడి ఒక్కో సభలోనే కంఠం పో మాట్లాడేస్తున్నాడు. ఎండా కొండ చూసుకుంటలేదు. జనం కూడా అలాగే వస్తున్నారు. మొండు టెండలో పైన సూర్యుడు కింద చంద్రుడు అన్నట్టు ఉంది వాళ్ళకి. పైన ఎండ వడగాల్పులు, ఎండ వేడి బగబగలాడిపోతుంటే చల్లగా ఐస్ కూల్ డ్రింక్ తాగినట్టుగానే ఐస్ కోలా ఉంటుంది కదా, ఐస్ కోరేసి దాని మీద రంగు నీళ్ళు వేసిస్తూ ఉంటారు అందంగా చల్లగానే. అలా ఉంటున్నాయి చంద్రబాబు మాటలు వింటుంటే వీళ్ళకి. ఆయన ఏం చెప్తున్నాడు? మీ పెన్షన్లు ఏప్రిల్ నుంచి ఇచ్చేస్తాను రా బాబు, జూలై ఫస్ట్ వీక్ని 4,000తో ప్లస్ ఈ 3 నెలలతో 7,000 మే జూన్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? 1000 మొత్తం 7,000 రూపాయలు ఇస్తామని చెప్పాను. మంచి ఆసంగాల్లో డబల్ స్కూప్ ఐస్ క్రీమ్ తో నిజంగా జరిగేదేనా అది? 7,000 ఇవ్వటం అంటే ఒక్కొక్క మనిషికి జరుగుతుందో జరగదో చూసుకోవాలి కదా. ఆయన 200 నుంచి 2,000 చేసాడు. 200 5 రెట్లు పెంచి 1000 చేసాడు. 2,000 3,000 అయింది. ఇప్పుడు 1000ని 2,000 చేసాడు. 10 రెట్లు పెంచినోడు 3,000 ఇస్తాను. పెద్ద కష్టమే ఉంటుంది. ఓకే. ఇప్పుడు పనివాడిని నమ్ముతారు. అదిగా ఆ పొలం అంతా దున్నేసాడు, ఈ పొలం దున్నుతాడు నమ్ముతారు. అంతేగాని పనికి మాలినోడిలాగా ఇంట్లో పడుకున్నవాడు ఆడేం చేస్తాడు లేరా నమ్మరు. జగన్మోహన్ రెడ్డి పనితనం చూశారు కదా. ప్రజలందరూ డిసైడ్ అయ్యారు. సిద్ధం సభలు వెలవెలపోవడం కారణం ఏంటంటే వెలవెలపోయినాయని ఎట్లా అంటారు? అసలు మీరు అతను డబ్బులు ఇచ్చి బెదిరించి భయపెట్టి ప్రలోభపెట్టి అంతమంది జనం అంతా కూడా వాళ్ళు వెలవెలపోతే మరి జనం ఎట్లా వస్తున్నారు? ఎక్కడ వస్తున్నారండి? ఇప్పుడు 1,00,000 మంది వస్తారు అనుకున్నా కూడా 30,000 మంది రావడం పెద్ద గొప్ప ఉందండి. నెల్లూరు సభ కాదని అంటారా? కావలి సభలో జనాలు పారిపోవడం ఒకటి తక్కువ. ఎక్కడెక్కడి నుంచి వస్తారు అనుకున్నారు వాళ్ళు ఎంత 1,00,000 ఎక్స్పెక్ట్ చేశారు. వాళ్ళు 25,000 మంది వచ్చారు. మీరు 25,000 మంది మీకు ఎలా తెలుసు అంటారు? అవును. అక్కడ గుమ్ము కూడిన వీళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడతారండి. ఆ సెల్ ఫోన్లు ఉంటాయి కదా 10 కోటి దగ్గర, దాన్ని బట్టి ఎంతమంది ఆపరేషన్లో ఉన్నాయో తెలుస్తుందండి. సరే, ఆ సెల్ ఫోన్లోనే తీశారు. బస్సు ఆయన వెళ్తున్న బస్సు 100 కిలోమీటర్ల ఫాస్ట్లో వెళ్ళిపోతుంది. జనం ఎవరు లేక ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అసలు జనం లేక దాన్ని మనం ఏం అనకూడదండి. ఎందుకంటే ఇప్పుడు హైవే మీద ఎందుకుంటారు? అంతే కదా, మరి హైవే మీద ఉండరు కదా. ఇప్పుడు అడ్డగోలుగా ట్రోలింగ్ చేసి దానికి నేను సమర్థించిన. నీకు జగన్మోహన్ రెడ్డి ర్యాంప్ వాక్ చేస్తాను రా బాబు, రెండు చూడండి 6ంటికి రేచి ఇక్కడ వచ్చేలాగా ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు. 6ంటికి ఎందుకు వెళ్ళిపోవాలండి? ఇలాంటివన్నీ చూసిన తర్వాత అతనికి ఏంటంటే ఒక రాజకీయ నాయకుడికైనా ఒక కళాకారుడికైనా స్టేజ్ ఆర్టిస్ట్కైనా ఎదట చప్పట్లు పడుతుంటే వాళ్ళకి ఆనందం వచ్చి ఇంకా గట్టిగా పాటలు పాడతారు. కళాకారులు, డ్రామా ఆర్టిస్టులు మంచి రాగయుక్తంగా పాడతారు. అవును. తప్పట్లు కొట్టి వన్స్ మోర్ అంటే ఇంకోసారి కూడా పాడేస్తారు. ఎంత కష్టమైనా పాడతారు. అలాగే రాజకీయ నాయకులు కూడా జనం కనపడితే మంచి ఉత్సాహం వస్తుంది. అదే ఉత్సాహం కనిపిస్తుంది ప్రజాగణంలో. జగన్మోహన్ రెడ్డి 7 మోగ వేసి కూర్చున్నాడు. నేను ఓపెన్గా చెప్తున్నాను. వాళ్ళందరూ తిడుతున్నాడు ఏటా ఈ గోళని. అతనికి తెలుసు అతనికి వస్తే కొండ పోతే వెంటికండి. అతను ఆల్రెడీ మళ్ళీ అధికారం వచ్చిన మొన్న ఈ 5 సంవత్సరాల అధికారం ఆయన బోనస్. ఆయనకి ఆల్రెడీ అతను నెత్తి మీద ఉన్న కేసులకి ఎప్పుడో జైల్లో పోవాలి. ఇప్పుడు ఇది అతను ఈ 5 ఏళ్ళు చేసిన అక్రమాలన్నీ కలిపి అతనికి మళ్ళీ వచ్చి జన్మలో కూడా జైల్లోనే ఉంటాడు. అవినీతికి ఆస్కారం లేకుండా ప్రభుత్వం నడిచింది కదా, కాదా? ఏమంటే మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూడా అవినీతికి ఆస్కారం అతను అంటాడు. నేను వాళ్ళన్నదే జగన్మోహన్ రెడ్డి అంటాడు ఏంటి సుప్పిని శుద్ధపూసని సాంప్రదాయం ఇలాంటి మాటలు మాట్లాడతారా? ఇప్పుడు అవినీతిలో ఇసుక ఫ్రీగా వచ్చేది ఇదివరకు. ఇప్పుడు ఎందుకంటే నదీ గర్భాన్ని తొలిచేసి అలాగే కొండ కొట్టల కింద ఎందుకు పెట్టేసుకుంటున్నారండి? అసలు ఆ పాలసీ ఎందుకు మార్చాడు? మద్యం పాలసీ ఎందుకు మార్చాడండి?
ఆ డిజిటల్ పేమెంట్ ఎందుకు లేదండి అక్కడ? అవన్నీ ఎఫెక్ట్ చూపిస్తున్నాయి రేపు మరి చూపించదా మరి చూపించదా? ఇవన్నీ చూపిస్తా. ఇప్పుడు పసుపు కుంకుమకొని ఆ రోజు డబ్బులు ఇచ్చారు మీరు టీడీపీ వాళ్ళు, మరి ఆ డబ్బులు ఏమన్నా పనికొచ్చినాయా? ఆ రోజు మహిళలంతా తీసుకున్నారు కదా. ఏమండి ఓ మాట చెప్తున్నానండి, మున్సిపల్ దానికి సంబంధించిన అమౌంట్లన్నీ కూడా అన్ని కార్పొరేషన్ల అమౌంట్లన్నీ కూడా తీసి పసుపు కుంకుమకి ఇచ్చారు ఆ రోజు. ఏ రాజకీయ నాయకుడైనా సరే నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి నాకు ఓట్లు వేస్తారనుకుంటే అంతకన్నా అవివేకం కూడా ఉండదండి. వాళ్ళు మారాలి ఫస్ట్. సరే వాళ్ళు మారుతారో లేదో అలాగేదండి, రాజకీయ పార్టీల ఆలోచనలు కూడా అంతే ఉన్నాయి కదా. ఇప్పుడు వాళ్ళు మీరు కాదన్నా నేను కాదన్నా రాజకీయ పార్టీల ఆలోచనలు అంతే ఉన్నాయి. రాజకీయ నాయకులు కన్నా ఒక అడుగు ముందు ప్రజలు ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకలు ఇచ్చాం కాబట్టి మనకే ఓటేస్తారనుకున్న ఆ రోజు ఆ నాయకులు అనుకుంటాం తప్పైంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లేదా ప్రజలు ఒప్పుకోరు కదా. మరి ఈ రోజు నా డబ్బులు ఇస్తే వేసేస్తారని మనం ఎట్లా చెప్పగలం? అందుకనే జగన్మోహన్ రెడ్డి అదే ఆలోచనలో ఉన్నాడు. నేను డబ్బులు ఇచ్చాను కాబట్టి మీరు అందరూ లెక్కేసుకోండి, ఇంట్లో కాగితం పెన్నట్టుకుని మీకు ఎంత వచ్చినాయి అంటున్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే పక్కన చిట్టా వర్జలాగా రూపాయి రాకడా రూపాయి పోకడా లెక్కేసుకుంటారు. ఇడికి 10,000 ఇచ్చాడు 30,000 దొబ్బిందిరా బాబు అని లెక్కేసుకుంటారు. బ్యాలెన్స్ షీట్ చూస్తే వాళ్ళకి సంవత్సరానికి 1,50,000 బొక్కడుతుంది. కాబట్టి ఇడు వద్దురా బాబు అనుకుంటారు. ఓకే, అంచేత మీరు డబ్బులు ఇచ్చారు కాబట్టి ఓటేమిటి వేయరండి. నీకు మౌలిక వసతులు, విద్య, వైద్యం, వీటితో పాటు అభివృద్ధి, ఉపాధి, మనశ్శాంతి, ల్యాండ్ ఆర్డర్, శాంతి భద్రతలు ఇవన్నీ కలిసి ఉండాలండి. అనిశ్చితి ఉండకూడదు. నువ్వు ఇంట్లోంచి బయటకు వచ్చి మళ్ళీ ఇంటికి వస్తావు అనేటువంటి మీకు ఒక భద్రత ఉండాలి, మీకు ఆ ఫీలింగ్ ఉండాలి. అభద్రతాభావం ఉండకూడదు. ఏం జరుగుతుంది మీ భూమి మీకు ఉంటుందో ఎక్కడికి పోదు అనుకోవాలి. ఇప్పుడు ఏంటి ఇదివరకు భూమి ఎక్కడికి పోదు కదా, నడవదు కదా, కాళ్ళు లేవు కదా దానికి. కానీ ఆ భూమి ఎక్కడ పోతుందో తెలియదు. ఎవడొకడు వచ్చి జెండా పేస్తాడు అట్లా చుట్టూరు కంచేసి మాదండి ఇది అంటాడు. ఏం చేస్తారు మీరు? ఇప్పుడు అదే పని చేస్తున్నారు. వైజాగ్ అంతా దొబ్బేశారు. మీకు ఇక్కడ మీకు తెలవకపోవచ్చు. ఇటు అమరావతిలో జరిగింది కాబట్టి అది అటు చేస్తున్నామని అంటున్నారు వాళ్ళు. ఏమండి అమరావతిలో చేయడానికి మొత్తం ప్రభుత్వం తీసుకుందండి. ఎవడ దొబ్బేతం కుదురుతుంది? ఎవడన్నా కొనుక్కోవాల్సిందే అక్కడ. అవును, మీకు అక్కడ ఎవడ దొబ్బేయడానికి కుదరదు. అసలు జగనే పాపడ మీకు దొబ్బేయడానికి ఉంటే జగనే దొబ్బేద్దుడు. అతను దొబ్బేయడానికి లేక అమరావతి లేకుండా చేద్దాం అనుకున్నాడు. మీకు అక్కడ దానిలో సిఆర్డీఏ చట్టం లాక్ చేసి పెట్టేశారు. సెంటు భూమి కూడా ఇవ్వలేకపోయాడు కదా అతను. అంటే అది అంత పకడ్బందీగా ఉంది. అందుకు నీకు ఏమీ చేయలేక రోడ్లు తవ్వుకుపోయారు. రోడ్లు తవ్వు కాకర వేసుకెళ్తా. బట్ ఇప్పుడు ఓ దొంగడు వస్తాడు, ఇంట్లో బంగారం గింగారం దొబ్బేస్తాడు, డబ్బులు అనుకుంటాడు, అన్ని తాళాలు వేసేసి ఉన్నాయనుకుంటాడు. పోతా ఏం చేస్తాడు, గాజు గ్లాసులు అవి పట్టుకుపోతాడు. అంతే కదా, వంట సామాన్లు అవి పట్టుకుపోయాడు. అలా చేశారు వాళ్ళు. మీకు నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, ఎవరికైనా అపోహ ఉన్నా, ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు భయపడుతున్నా, వైసీపీ వాడు ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండని చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది. అతనికే నమ్మకం లేదు. అదేంటి ప్రజలు ఓటేస్తే గెలుస్తాము అని ప్రజల్ని మంచి చేసుకుని ప్రజలను ఒప్పించి మెప్పించి పరిస్థితి లేదు. అందుకనే ఆయన ఐపీఎస్లో ఐఏఎస్లో అలాగే అరాచకం, దౌర్జన్యం, దుర్మార్గం వీటి మీద ఆధారపడ్డాడు. ఆయన దారి అడ్డదారి. అతను ఫౌల్ గేమ్ ఆడడానికి అలవాటు పడిపోయాడు. ఎలా పచ్చి అబద్ధాలు మాట్లాడడానికి. ఐపీఎస్ని మార్చేది ఈయన చేతిలో లేదు కదా. చేతిలో లేకపోయినా కానీ కేంద్రం చేసే పని అది. ఎవరు చేస్తారండి? కేంద్రంలో ఉన్న వ్యవహారం అదంతా. కేంద్రంతో అంటకాగింది ఎవరు? ఎలక్షన్ కమిషన్. కేంద్రంతో అంటకాగింది ఎవరు? టీడీపీనా వైఎస్ఆర్సీపీనా? ఇప్పుడు పొత్తెట్టుకున్న తర్వాత అంతకుముందు రొంక్ ఎవరు చేశారండి? ఎవరు అంతకుముందు రొంక్ ఎవరు చేశారు? ఫ్లడ్ లైట్లు వేసుకుని బహిరంగ శృంగారం ఎవరు చేశారు? స్టేడియంలో ఒక పెద్ద స్టేడియంలో ఫ్లడ్ లైట్లు వేసుకుని బీజేపీ వైసీపీ బహిరంగ శృంగారం చేసింది. ఇది అందరికీ ఇప్పుడు కళ్ళు మూసిపోయినట్టు తెలవపోవచ్చు, కానీ కళ్ళెట్టు చూసినట్టు ప్రతి కూడా తెలుసు. ఆంధ్రప్రదేశ్ అరాచకానికి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా తోడ్పడింది బీజేపీ. ఇవాళ వాళ్ళు కళ్ళు తెరుచుకుని బాబు ఇటుతో ఉంటే స్మెల్ వచ్చేస్తుందని చెప్పి దూరంగా పోయారు. అదే కారణం అంటారు. అందులో అనుమానం 15 మంది వరకు మారుస్తారు. 29 మంది మారుతారు. మార్చి తీరుతారు. ఎవరికోసం మారుతారు? వాళ్ళైనా శుద్ధపోసలా? దాన్ని బట్టి అర్థం కావట్లే బీజేపీ ద్వంద్వ వైఖరి. మీకు 2014 నుంచి 19 వరకు కలిసి ఉంది, 4.5 ఏళ్ల పాటు కలిసి ఉంది. మళ్ళీ చివరిలో పక్కకు వెళ్ళిపోయింది. మళ్ళీ ఇప్పుడు 2019 నుంచి 2024 వరకు వైసీపీతో కలిసి ఉంది. మళ్ళీ వైసీపీలో బాగోలేదని చెప్పి మళ్ళీ మీ దగ్గరికి వచ్చింది. అందుకనే బీజేపీని ఓడించమని చెప్తున్నాను కేంద్రంలో. నేనే వద్దంటలేదు కదా. వాళ్ళు చాలా మంచి వాళ్ళు చెప్తున్నట్టు నేను ఏమన్నాను ఎప్పుడన్నాను? మరి మీరే టీడీపీ వాళ్ళే కావాలని పొత్తు పెట్టుకున్నారు కదా. పెట్టుకున్నారు. ఇగో ఈ అరాచకాలు, దుర్మార్గాలు, దౌర్జన్యాల గురించి వాళ్ళకేమో ఓట్లో నేను కాదండి. ఇప్పుడు ప్రజల్లో తేల్చుకోవడానికి ఎవరు నోరు నొక్కేస్తున్నారు కదండి. ఐపీఎస్లు ఐఏఎస్లు సిగ్గు లేకుండా పనిచేస్తుంటే ఎవడేం చేస్తాడండి? అడ్డగోలుగా రూల్ ఆఫ్ లా పట్టించుకోకుండా అడ్డగోలుగా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మొన్న ఒక లేఖ రాసాడు ఒక ఐపీఎస్ ఆఫీసర్. అసలు అసోసియేషన్ ఎందుకుంది చెప్పండి? ఐఏఎస్ల ఐపీఎస్ల అధికారుల అసోసియేషన్ ఎందుకుంది చెప్పండి? వాళ్ళకి ఏమైనా అన్యాయం జరిగితే, వాళ్ళకి ఇబ్బంది కలిగితే ప్రభుత్వాల నుంచి వాళ్ళకి రక్షణగా అసోసియేషన్ ఉంటే వాళ్ళు మాట్లాడాలి. వాళ్ళు ఎవరి గురించి మాట్లాడారు? ఒక అధికారిని, నిజాయితీ గల అధికారిని, నిబద్ధత గల అధికారిని
రాష్ట్రపతి అవార్డు గ్రహీత అయిన ఏబి వెంకటేశ్వరరావు గారిని 5 సంవత్సరాల నుంచి డ్యూటీ ఇవ్వకుండా పక్కన కూర్చోబెట్టేస్తే అతను వేధించుకు తింటే ఈ సంఘం ఏం చేస్తుందండి? ఎల్వి సుబ్రహ్మణ్యం గారు లాంటి ఒక విద్వత్తు, విద్య, విజ్ఞానము, మానవత్వం, మనిషితత్వం ఉన్న ఎల్వి సుబ్రహ్మణ్యం గారిని అవమానకరంగా పంపిస్తే ఈ ఐఏఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుందండి? ఈ రెండేళ్ళు సమానం చెప్పమనండి వాళ్ళు. వీళ్ళు తిరిగి పత్రికలు ఎందుకున్నాయండి? ఖచ్చితంగా మాట్లాడతారు. మీ తలసరిగ్గా దూకోకపోతే కూడా మాట్లాడతారు. తలసరిగ్గా దూకోకుండా అవుతున్నాను క్రమశిక్షణ లేదని చెప్పి అడుగుతారు. మాలాటోళ్ళు మేము పౌర సమాజం, మీరు పబ్లిక్ సర్వెంట్స్, వీఆర్ పబ్లిక్. ఖచ్చితంగా అడుగుతాం, నిలదీస్తాం, నిలబెడతాం. మీ సమాధానం చెప్పి తీరాలా. ఎవరికోసం చెప్తారు? మీరు ఏమైనా చంద్రమండలం నుంచి ఏం దిగొచ్చారా మీరు ఏమన్నా? కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇళ్ళమే ఆధారపడ్డాడు. అందుకని ఆ వ్యవస్థను పక్క దోసేస్తున్నారు. అప్పుడు ఏం చేస్తాడు? చేయమని చూద్దరు. ఇప్పుడు రవిశంకర్ రెడ్డి అని ఉన్నాడు ఒక ఎస్పీ, సాక్షాత్తు ప్రధానమంత్రి గారి సభకే అతను ఏ రకంగా చేసాడు అక్కడ. ఇది తప్పు కదా? ఇది అంటే బరితెగింపు కదా ఇది? చంద్రబాబు నాయుడు గారు కానం వెళ్తుంటే ఆయన అరెస్ట్ చేసినప్పుడు డెఫినెట్గా ప్రజలు వస్తారు. జగన్మోహన్ రెడ్డికి రాలేదా? రాజశేఖర్ చచ్చిపోతే బాబు మా ఇంట్లో ఒకటి చచ్చిపోయినాడు నేడవలేదా జనం బయటకు వచ్చి ఎవడరా మీరు ఎడుతుమని కొట్టేశారు ఎవరన్నప్పుడు లేదు. మరి ఎందుకు ఆటమంటారు? వాళ్ళు లాఠీ చార్జ్ చేయడం అసలు కొట్టమని మీకు ఎవరు చెప్పాడు? అప్పుడే సస్పెండ్ చేయాలి, మేము డిస్మిస్ చేయాలా? ఎవరిని కొడతారు మీరు? పబ్లిక్ మీద లాఠీ చార్జ్ చేస్తారా? అసలు తిట్టే హక్కు కానీ కొట్టే హక్కు కానీ ఉందా మీకు? బైలాస్లో ఉందా? శాంతి భద్రతల శాంతి భద్రతలు అంటే యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మీద ఉండాలి మీరు. నువ్వు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ తోటి కలిపి ఒకరిని చంపి ఇంటికి హోమ్ డెలివరీ ఇచ్చివాడు నువ్వు రాజమర్యాదలు చేస్తావు. సిగ్గులేదా మీకు? అతనికి వ్యతిరేకంగా గట్టిగా వాదించకుండా అతనికి అనుకూలంగా మీకు ఛార్జ్షీట్ పెట్టి అతనికి బెయిల్ వచ్చేలా చేయడం కారణం ఎవరు? అవినాష్ రెడ్డి లాంటి ఒక హంతకుడు A8 సిబిఐ ఛార్జ్షీట్లు A8కి అక్యూజ్డ్ 8గా పెట్టినవాడిని అరెస్ట్ చేయడానికి వస్తే చేతులు ఎత్తేసి మా వాళ్ళు కాదండి. మీకేం దమ్ము ఉందయ్యా? అసలు మీరు మాట్లాడే హక్కు ఉందా? అది ప్రస్తుతం కోర్టులో ఉంది కాబట్టి దాని గురించి. కోర్టు కాదండి, అతను అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు సిబిఐకి సహకరించలేదు? లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది. ఏం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అవుతుంది? సిబిఐకి సహకరించద్దు అని చెప్పి 2019లో డెసిషన్ కూడా తీసుకున్నారు. 2017లో ఎట్టి పరిస్థితుల్లో సిబిఐ ఆంధ్రప్రదేశ్లో వీల్లేదని చెప్పి. మీరు సీనియర్ అయ్యండి తప్పండి అది. సిబిఐ ఇక్కడ రావాలంటే పర్మిషన్ తీసుకురావాలా. పర్మిషన్ అంటే ఏంటి? మేము ఇక్కడ రావాలా వద్దా అని కాదండి. అడ్డగోలుగా ఎవరిని పడతాడే రావయ్య నువ్వు అని చెప్పి తీసుకుపోకూడదు. ఒకవేళ నిజంగా అలా అడ్డుకున్నా కానీ కోర్టు ద్వారా రావచ్చు వాళ్ళకి. వాళ్ళు వారెంట్ కదా, వారెంట్ కదా, కోర్టు ద్వారా వచ్చారు వారెంట్. వాళ్ళు వెళ్ళి ఎస్పీని అడిగితే అబ్బాయి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తే మేము ఒకవేళ చంద్రబాబు నిజంగా రానివ్వలేదు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఏమైనా పెంట తింటే ఇల్లు తింటారా? పెంట అలా అని కాదు కదా. అలాగని కాదండి, మీరు చెప్పండి. చెప్పండి. ఇప్పుడు అలా కాదండి, చంద్రబాబు గారు తప్పు చేశాడు, జగన్మోహన్ రెడ్డి కూడా తప్పు చేస్తే వాళ్ళ తమ్ముడిని తప్పించడానికి. అంటే అంత దమ్ము లేదా పోలీసులకి? అంటే జరిగితే ఇప్పుడు జరిగితే నిజంగా అక్కడ ఏదైనా జరిగి ఉంటే కనుక వాళ్ళు ఏం తగ్గరు కదా. పోలీసులు కూడా ఏం వాడు అన్ని చూపించే మళ్ళీ అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. అయిపోయింది కదా. అందుకే అరెస్ట్ చేయలేదు. అది ఉన్న ఆధారాలు లేవనే కదా ఇప్పటికీ కోర్టులో నడుస్తుంది కదా వ్యవహారం. ఎవరికి ఆధారం ఏంటంటే ఇలా మాట్లాడతారు మీరు? ఆధారాలు లేకపోవడం ఆధారాల గురించి కాదు, మీరు అప్డేట్ అవ్వట్లేదా? మీరు అప్డేట్ అవ్వట్లేదు. నిన్న రవీంద్రనాథ్ రెడ్డి ఏమన్నారు? కొట్టు నరికేస్తుంటే దగ్గరుండి చూస్తున్నాడు, సిగ్గు థర్డ్ షీట్లో ఉన్నాడు. ఆపలేడా? నేను ఎలా ఉన్నాడా? థర్డ్ షీట్లాగా ఉన్నాడా? ఆ బాబాయ్ చంపేస్తుంటే సొత్తురుకుంటాడా? రోడ్డు మీద బండి మీద పడిపోతుంటే నువ్వు అయ్యో అని పరిగెట్టుకెళ్ళి లేపుతావు కదా. రక్తగాలు అయిపోయి కొట్టి చంపేసి పేపర్లు రాయింతుంటే మీలాగా ప్రశ్నలు వేసి వాళ్ళు ఉండబట్టి వాళ్ళకి బలం. అదేంటి నేను ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను. మీరు ఉన్నది కాదు, ఉన్నది అడుగుతున్నాను. అది కోర్టుల వ్యవహారంలో ఉంది కాబట్టి కోర్టు వ్యవహారంలో దానిలో మనం కదండి. ఎక్కువ ప్రజా కోర్టు మామూలు న్యాయస్థానాల కన్నా బలమైంది, అధికమైంది, ఆధిక్యత కలిగింది. ఇప్పుడు ఈ ఐపీఎస్లో సిబిఐ లాంటి అత్యున్నత దర్యాప్తు సంస్థ ఇగో A8 వీడిని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అన్నప్పుడు అబ్బాయి మీరు చేయలేరండి, మేము చేతులు ఎత్తేసామంటే మీరు నేను మళ్ళాటి అమాయకులు సన్నాసులు చిన్నవాళ్ళని పట్టుకుని వాళ్ళు మన మీద చూపిస్తారు, ఆ మీసాలు తిప్పుతారు మన ముందు. ఇవేమీ కనిపించట్లేదు కదండి సభల్లో. వీళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు ఎవరు కూడా ఆలోచిస్తున్నారు ఇవన్నీ? ఎవరా వచ్చే జనం అంతా ఇవన్నీ ఆలోచిస్తున్నారా? వాళ్ళు తెలుసు కాబట్టి జగన్మోహన్ రెడ్డి చూస్తే ఆనందమైనట్టు పెడుతున్నారు, మొఖం పారిపోతున్నారా? మీకు విషయం చెప్పనా? చెప్పండి. మీ దగ్గర చెప్పాను ఇది వరకు చెప్పలేదు. జగన్మోహన్ రెడ్డి సభలకు ఇయ్యాలే పారిపోతలేదు, 3 ఏళ్ళ నుంచి పారిపోతున్నారు. అదేంటి? జగన్మోహన్ రెడ్డి సభ ఎక్కడ పెట్టినా పెద్ద ఎత్తున సభలు ఏ సభలు జరుగుతున్నాయి? 10 లక్షల మంది. అసలు ఒకసారి మీరు సాయంత్రం భోజనం చేసి నిదానంగానే ఆ పాత సభలన్నీ ఒకసారి పెట్టుకుని జనం తొండోపు తొండాల కింద ఎలా పారిపోతున్నారో చూడొచ్చు. ఇంత పొట్టున్న పోలీసులు అడ్డంగా పెడుతున్నారు, రేటు వెళ్ళిపోకుండా. వాళ్ళు ప్లాన్ వేశారు, గోళ్ళ కడితే దాటేసి వెళ్ళిపోతున్నారు, కంచెలు వేస్తే దూకేసి వెళ్ళిపోతున్నారు, పోలీసులను అడ్డం పెడితే తోసుకుని పోతున్నారు. ఎలాగరా బాబు దీని పరిష్కారం ఏం చేయాలనుకున్నారు? అప్పుడు
2 ఏళ్ల క్రితం చికోటి ప్రవీణ్ గారిని ఒక ఆయన ఉన్నాడు ఇక్కడ హైదరాబాద్లో. ఆయన దగ్గర జంతు ప్రేమికుడు ఆయన. అంటే అన్ని జంతువులు ఉంటాయి ఆయన వ్యాపారం ఏదైనా నాకు తెలియదు. ఆయన పట్ల నాకు మంచి అభిమానం, గౌరవం. ఎందుకంటే జంతువులు అన్నిటిని జాగ్రత్తగా పెంచి అట్లన్నీ పెంచుకుంటున్నాడు. వాళ్ళు మూగజీవాల పట్ల ఆయనకి మూగ ప్రేమ ఉంది. తొండలో, అవును, సరీసృపాలో, మొసళ్ళలో, కొండ సెలవులో, ఇలా రకరకాల జంతువులన్నీ పెంచుకుంటాడు. అప్పుడు ఒకసారి విజయసాయిరెడ్డి వెళ్ళాడు వాళ్ళ దగ్గరికి. అతను కూడా ఫోటోలు తీసుకున్నాడు, ఇటు కొండ సెలవులు అవి మెళ్ళ వేసుకుని. ఇంటికి వెళ్ళాడు వీడు, మామూలుగా టచ్ చేసుకుని ఎప్పుడు కూడా బయట కనబడి తిరుగుతూ ఉంటాడు, అదొక కౌరులు చెప్తాడు. ఇంటికి వెళ్ళాడు అనుకున్నాను. మ్యాటర్ నేనేం ఊహించానంటే, మా జగన్మోహన్ రెడ్డి గారు సభలకు జనం పారిపోతున్నారు, ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి బెదిరిస్తున్నారు, భయపెడుతున్నారు, ప్రలోభ పెడుతున్నారు, పలావిస్తున్నారు, మందు ఇస్తున్నారు, బస్సులు ఏర్పాటు చేస్తున్నారు. అయినా సరే పారిపోతున్నారు. మీ పథకాలు కట్ చేస్తూ ఉంటున్నారు, వాలంటీర్ని ఈ ఇళ్ళని తీసుకొస్తున్నారు, ఈ డాక్రా వాళ్ళని ఎవరిని తీసుకొచ్చినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేదాకా కూర్చున్నారు. ఆయన మాట్లాడుతూ మొదలెట్టుకుని ఆనందం తాగినట్టు పరిగెట్టేస్తున్నారు. దీని పరిష్కారం ఒకటే అనుకున్నారు. ఏంటంటే, మీకు బాహుబలి సినిమాలో కోట చుట్టూరు కందకం ఉంటుంది కదా, అలాంటి కందకం ఒకటి తవ్వించి. ఎక్కడ? బాహుబలి సినిమాలో అదే కందకం ఎక్కడ తవ్వించారు? కోట చుట్టూరు కందకం ఉంటుంది, అందులో నీళ్లు ఉంటాయి కదా. అవును, తెలుసు, కందకాలు తెలుసు. కందకం తవ్వించి నీళ్లు పెడతారన్నమాట, శత్రువులు సడన్గా వచ్చి మీద పడిపోకుండా. అవును, వీళ్ళు అలాంటి ప్లాన్ వేశారు. చుట్టూరు కందకం తవ్వించి అందులో ఈయన అడిగి, చికోటి ప్రవీణ్ గారిని అడిగి, ఆ మొసళ్ళని, తొండల్ని, ఆ పాముల్ని అందులో పడుకోవడానికి బాగానే ఉంటుంది సార్. అలాగే రాగండి అవన్నీ వేసారనుకోండి, జనం గబగబా వచ్చి పారిపోదాం అనుకున్నాడు. మొసళ్ళు గట్ట చూసి, పోరు బాబు వీటి కన్నా జగన్ అయ్యి ఉన్న బాబు అని కూర్చుంటారని. చెప్తున్నా మనం ఊహించుకోవడానికి, చెప్పుకోవడానికి. అలా కాదండి, లేకపోతే ఇది అతని సభలు అంటే అలా ఉంది ప్రజలకి. ప్రజాగణంలో మరి జనం కనిపించాలిగా. ప్రజాగణంలో జనం కనిపించలేదని ప్రజాగణంలో సభల్లో జనం కనిపించట్లేదని మీరు అన్నారంటే మీకు పాపం కూడా. నేను అందుకనే అన్నాను, కొన్ని చోట్ల అంటే చోట్ల ఉండొచ్చు. ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలకు అసత్య ప్రచారం చేసి ప్రజల మనసు మార్చాలనుకునే ప్రయత్నం ఎవరు చేసినా మహాపాపం. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించింది, ఇది ఆఖరి పోరాటం, ప్రజల భవిష్యత్తుకు సంబంధించింది. మనం ఎప్పుడు కూడా మంచి చెడు ఇప్పుడు ఇందాక మీరు హైవే మీద వెళ్ళిపోతున్న స్పీడ్ అంటే తప్పు అలాగా అనకూడదు, హైవే మీద స్పీడ్గానే వెళ్ళాలి. అవును, ఇప్పుడు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు మొహం ఆనందం తగినట్టు ఉంది, అతను సభలకు వచ్చిన వాళ్ళు కూడా ఆనందం తగినట్టు ఉంటుంది. మామూలు ఆనందం కాదు, బండి ఆనందం అంటారు దాన్ని. వాళ్ళకి 2 ఎట్ల బండికి ఇరుసుకి వేస్తారు, లూబ్రికెంట్ కింద గ్రీజ్లా ఉంటుంది, అది బండి ఆనందం అంటారు దాన్ని. సేమానందం అంటే మన ఇళ్లలో తాగిస్తారు కదా, అది సేమానందం అంటే. దాన్ని ఇచ్చేసి దాన్ని ఏంటంటారో ఆయిల్ ప్యూరిఫై చేస్తారు కదా, అలా చేసి అప్పుడు మనకి ఇస్తారు అది. ఓకే, ఆ ఆనందం తాగితే ఎలా ఉంటుంది అలా ఉంటుంది ఆయన సభలు అంటే. ఆయన పని అయిపోయిందండి, సింపుల్గా చెప్తున్నాను నేను. ఇప్పుడు ఆయనకి ఇప్పుడు పెద్ద కుట్ర చేస్తున్నారు వాళ్ళు. మీకు తెలియని విషయం ఏంటి తెలుసా? షర్మిల గారు ఊరికి ఆయన మీద పడుతుందంటే, రాయలసీమలో 2004 నుంచి టీడీపీ ఓడిపోతూ వస్తుంది. ఓకే, 2004, 2009, 2011 బై ఎలక్షన్, 2012 బై ఎలక్షన్, 2014, 2019, ఈ దాదాపు 5-6 ఎలక్షన్లో ఈ మోకాలనే చూస్తున్నారండి ప్రజలు. ఓకే, సహజంగానే వాళ్ళ మీద ఒక వెగటు వచ్చింది. ఇటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలోకి వచ్చిన తర్వాత ఓరు బాబు ఏమో అంత అన్నాడు ఇంత అన్నాడు, గంగరాజు ఇలాగ అయిపోయింది అని వాళ్ళకి. అది ప్లస్ ఇన్ని సంవత్సరాల నుంచి ఈ మోకాలను చూసి డెఫినెట్గా వ్యతిరేకంగా ఓటు పడుతుందండి. దాన్ని ఎలాగ అధిగమించాలి? అందరూ ఏమనుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి పెద్ద తోపు తురుము రాయలసీమలో అనుకుంటున్నారు. అక్కడే ఆయన గసికి పడుతుంది. మామూలుగా ఇంకా చెప్పాలంటే మీకు కృష్ణా, గుంటూరు, ఈస్ట్ వెస్ట్లో కొంచెం ఎంతో కొంత ఉంది. ఎవరికి? జగన్కి. మీకు రాయలసీమ 4 జిల్లాల్లో, నెల్లూరుతో కలిపి 5 జిల్లాల్లో అవుట్ అతను, సోదులో కూడా ఉండడం. అందుకని వాళ్ళు ఏం ఆలోచించారంటే, వైఎస్ ఫ్యామిలీ పెద్ద ముఠాది, వైఎస్ షర్మిల రెడీ చేశారు. జగన్మోహన్ ఇప్పుడు అతని మీద ఇరుసుకు పడుతుంది ఆవిడ. అవును, ఈ విషయంలో సునీత కూడా మోసపోతుంది. సునీత గారు పోరాటం నిజాయితీగా ఉంది. వాళ్ళ తండ్రి గారు అంతకుని పట్టుకోవాలి ఆవిడ చేస్తుంది. ఆవిడని కూడా కలుపుకుని షర్మిల వాళ్ళ అన్నగారికి వ్యతిరేక ఓటుని టీడీపీ వైపు వెళ్లకుండా తన వైపు లాక్కుంటుంది రాయలసీమ మొత్తం. ఇది పెద్ద కుట్ర. టీడీపీ కూడా ఆల్రెడీ తెలుసుకున్నట్టున్నారు, నిన్న మొన్న మాట్లాడాడు చంద్రబాబు గారు. అది తెలుసుకున్న వాళ్ళు జాగ్రత్తగా ప్రవర్తించాలి. ఎందుకంటే వాళ్ళు ఎంతగానో తెగించిన వాళ్ళు. రాజశేఖర రెడ్డి ఫ్యామిలీ అది. రాజశేఖర రెడ్డి ఏం చేశాడు? తెలంగాణకు అగ్గెట్టినాడు అతను. తెలంగాణ మళ్ళా చంద్రబాబుని ఏమి పీకలాక చెన్నారెడ్డిని పంపించి తెలంగాణ అగ్గెట్టించాడు. కేసీఆర్ గారు దీన్ని మొదలెట్టింది రాజశేఖర రెడ్డి గారు. మీకు అప్పుడు 2009 ఎలక్షన్లో తెలంగాణ సెక్షన్ అయిపోయిన తర్వాత, తెలంగాణ అంత ఎన్నికలు అయిపోయిన తర్వాత నంద్యాల వెళ్ళి సాయంత్రం 5 టైం చూసుకుని హైదరాబాద్ వెళ్ళాలంటే మీరు వీసా తెచ్చుకోవాలన్నాడు. అంత పచ్చి అబద్ధం మాట్లాడాడు. వాళ్ళు ఎంతగానో తెగించిన వాళ్ళు. కాబట్టి షర్మిల ఏదో జగన్ తిడుతుందండి. వాళ్ళు
ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఇంత డబ్బు పాడేసి కేసులు కాపాడుకోవడానికి ఇన్ని వేల కోట్లు 100 కోట్లు ఖర్చు పెట్టినాడు ఆ అమ్మాయికి ఎంతకాలం పడాడా? పైగా మీకు విజయలక్ష్మి వెళ్ళి అని చెప్తుంది, జగన్మోహన్ రెడ్డి దగ్గర కూడా బైబిల్ పెట్టుకుని ఏదో చెప్తుంది, దేవుడికి ప్రార్థన చేస్తుందా లేదా? అలాగే షర్మిల గారి దగ్గర కూడా వచ్చేస్తుందా లేదా? ఇద్దరి దగ్గరికి ప్రార్థన చేస్తాం. మరి యేసు ప్రభు కూడా పరీక్ష పెట్టారు వాళ్ళు, దేవుడు కూడా పరీక్ష పెట్టి మనుషులు వాళ్ళు. ఇప్పుడు దేవుడు ఎవరైతే ఉండాలి చెప్పండి? ఇప్పుడు ఇప్పుడు ప్రార్థన చేసింది యేసు ప్రభుకి జగన్ కాపాడని, మళ్ళీ షర్మిలకి ప్రార్థన చేసింది షర్మిలను కాపాడమని. ధర్మ సంకటం కదా దేవుడికి, ఎవరైపు ఉండాలి దేవుడు చెప్పండి? అంటే వాళ్ళు దేవుడు కూడా పరీక్ష పెడతారు వాళ్ళు. అలాంటి మనుషులు వాళ్ళు నమ్మకూడదు. టాపిక్ డైవర్ట్ అవుతుంది. టాపిక్ డైవర్ట్ నమ్మకూడదండి. ఆ ఫ్యామిలీని అసలు నమ్మకూడదు. ఎందుకని? కుట్రలో 2004 నుంచి 2009 వరకు ప్రభుత్వాన్ని అందించింది ఆయన కాదా? ఆ ప్రభుత్వం కాదా? ఆయన కాదా? వైసీపీ 2009లో మళ్ళీ అధికారంలోకి వచ్చింది ఆయన కాదా? వైసీపీ పార్టీకి కుటుంబానికి అంటగడితే ఖచ్చితంగా. ఇప్పుడు మీకు కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. రాజశేఖర రెడ్డి వాళ్ళు ఏమన్నా రాజశేఖర రెడ్డి క్లెయిమ్ చేసుకుంటున్నారా? ఇప్పుడు ఆరోగ్యశ్రీ పెట్టిన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి అయినా ఆయనే పెట్టాడు. అది ఆయన పెడతామంటే కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా వైసీపీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అయినా ఆయన ప్రవేశపెట్టింది ఆయన. ఇప్పుడు ఆ క్రెడిట్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలి. వాళ్ళు ఇస్తున్నారా? కాంగ్రెస్ పార్టీకి అలాగదండి, పార్టీ ఉంటే అలాగదండి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారిని ఏమంటున్నారు? కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్నారు, కానీ రేవంత్ రెడ్డి చేశాడు, రేవంత్ రెడ్డి గెలిపించాడు అంటలేదు కదా, కాంగ్రెస్ గెలిచింది అంటున్నారు కదా. అవును, కాంగ్రెస్ పార్టీ అంతే. రాజశేఖర్ రెడ్డి కూడా అంతే, కాంగ్రెస్ పార్టీని గెలిపించారని అంతే. అటువంటి మీరు స్పెషల్గా రాజన్న రాజ్యం క్లెయిమ్ చేసుకుంటారు వీళ్ళు. సరే, అదేదో పెద్ద రామరాజ్యం లాగా. మీకు ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది చాలామందికి చెప్పేవాళ్ళు లేక ఈ మెట్ల దగ్గర కట్ల పాములు, రక్త పింజర్లు, పొడపాములు, కోడినాగులు, కాలనాగులు ఇలాంటివన్నీ ఉన్నాయి. సీనియర్ జర్నలిస్టుల కింద జర్నలిస్టుల కింద వచ్చేసి వాళ్ళు మాట్లాడింది మీడియా వాళ్ళకే ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళు చెప్పిన వాళ్ళు చిమ్మిన విషయాన్ని ప్రజల మెదడులోకి ఇచ్చేసి మెదళ్ళు కుళ్ళిపోలే చేస్తారు. ఎప్పుడోకప్పుడు ఎవడో ఒకడు వస్తాడో లేకపోతే 10 మంది వస్తారు, చెప్తారు, ఖండిస్తారు. ఎప్పటికీ వాళ్ళు అనుకున్నట్టు సాగదండి, సాగనివ్వం. కాబట్టి వీళ్ళు వైసీపీ పార్టీ పుట్టింది సేవాలమే పుట్టింది. మళ్ళీ అతని అధికారంలోకి వచ్చింది సేవాలను అడ్డం పెట్టుకు వచ్చింది. ఇప్పుడు మళ్ళీ వృద్ధుల సేవలను అడ్డం పెట్టుకుని మళ్ళీ గెలవాలనేటువంటి ఇష్టప్రయత్నం చేస్తారు. సరే, ఇదే పాయింట్ మీద మనం మాట్లాడదాం ఒకసారి. ఇప్పుడు వాలంటీర్లకి వ్యవహారంకి సంబంధించి వాళ్ళకి పెన్షన్లు ఇవ్వద్దని చెప్పింది టీడీపీ కాదా? ఎవరు చెప్పారండి? టీడీపీ చెప్పిందా? పోనీ కేంద్రంలో ఉన్న సిఈసి చెప్పింది కదా, అట్లాంటివి ఏం చేయకూడదని చెప్పింది కదా. కేంద్ర ఎన్నికల కమిషన్ వాలంటీర్లని చేయకూడదని చెప్పింది, మీకు వాడకూడదని చెప్పింది. ఎందుకు వాడాలంటే వాళ్ళకి ఏంటి సంబంధం? ప్రభుత్వ ఉద్యోగుల ఎక్కడి నుంచి వస్తారు? అలా కాదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు 5 ఏళ్ల నుంచి వాలంటీర్ల ద్వారా వాళ్ళు పెన్షన్లు అందుకుంటున్నారు. ఒక్కసారిగా వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు? అలా కాదండి, వాళ్ళు ఏమైనా ప్రభుత్వ ఉద్యోగుల కాదు, వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? మేము ప్రభుత్వ ఉద్యోగులు, మా జీతం పెంచండి అంటే మీరు స్వచ్ఛంద సేవకులు అన్నాడు. స్వచ్ఛంద సేవకులు అన్నప్పుడు వాళ్ళని ఎన్నికల కమిషన్ వాళ్ళు అనేక రూల్స్ పెడతారు. మీరు ఎన్నికల విధుల్లో కానీ ఏ రకమైన విధుల్లో వీళ్ళని వాడడానికి వెళ్ళేది మీ ప్రైవేట్ సైన్యం కింద ప్రవర్తిస్తున్నారని చెప్పినప్పుడు ప్రత్యామ్నాయం చూడవలసిన బాధ్యత ఎవరిదే? ఎవరిది బాధ్యత? అధికారం ఎవరు? ఆపద్ధర్మమైనా సరే అధికారం ఎవరున్నారు? అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని. ఆపద్ధర్మం ప్రభుత్వం అయినా సరే అధికారంలో వైసీపీ. దాన్ని నిర్వహిస్తున్నది చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి. జవహర్ రెడ్డి ఏం పీకుతున్నారండి? అతను ఏం చేయాలి? సచివాలయ సిబ్బంది ఏం పీకుతారు? వాళ్ళు ఏం చేస్తారు? రెవెన్యూ సిబ్బంది ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ టికెట్ల రేట్ల గురించి రెవెన్యూ సిబ్బంది వెళ్ళి ఆపలేదా? టీచర్లు వైన్ షాపుల దగ్గర పెట్టలేదా? వీళ్ళు ఎందుకు వాడకూడదు? ఒక 3 రోజుల పనికి సచివాలయ సిబ్బంది సరిపోరా? పైగా వీళ్ళందరినీ సచివాలయానికి వచ్చి తీసుకోమని అక్కడ డబ్బులు పెట్టాలి కదా. 14 లక్షలు ఇవ్వాల్సిన 9,000 పెట్టి వాళ్ళు చచ్చిపోతే ఎవరు బాధ్యులు? హత్య నేరం నమోదు చేయాలి జవహర్ రెడ్డి మీద. దీనికి బాధ్యుడు నేను జగన్ అంటలే, జవహర్ రెడ్డి. రాజుని మించిన ఆయన ఎందుకంటారు? ఆయనదే కదా బాధ్యత. అంటే హోదా అనిపించేస్తాడు ఏంటి? చీఫ్ సెక్రటరీ హోదా అనిపించేస్తాడు, జీతం తీసేసుకుంటాడు, లెవెలేసేస్తాడు, పరిపాలన చేసేస్తాడు, కానీ బాధ్యత లేదా? బాధ్యులు ఎవరో? మృత్యువాత పడ్డ వాళ్ళకి వాళ్ళ పరిహారం ఎవరు ఇస్తారు? ఎవరు బాధ్యులు? దాని కారకులు ఎవరు? టీడీపీ ఎందుకుంటారు? రాజకీయ పార్టీ ఖచ్చితంగా విమర్శిస్తారు వాళ్ళు. పైగా ఒక మాట ఇది ఒకసారి వినండి మీరు. వాలంటీర్లు పెట్టుకున్నాడు, వాళ్ళందరినీ మీటింగ్లు పెట్టాడు, మీరు జైలుకు పోతారు, జాగ్రత్తగా ఖచ్చితంగా పోతారు. వదిలిపెడతారా? అలాగే వాలంటీర్లు వైఎస్ఆర్ పార్టీకి సేవ చేస్తే ముద్దెట్టుకుంటారా? ఏమండి, వాలంటీర్లు అనేటువంటి వాళ్ళు ఎందుకంటే అసలు అవసరం ఏంటండి? అరే వాలంటీర్ అసలు వాళ్ళ అవసరం ఏంటి?
అది ఆ విధానం బాగుందని చెప్పి మిగతా రాష్ట్రాల్లో కూడా అమలు చేస్తున్నారండి ఇవాళ. ఏమండి? కాదనంటారా? ఏ రాష్ట్రంలో కూడా వాలంటీర్లు లేరు. ఓకే, అక్కడ పెన్షన్లు ఇవ్వట్లేదా? అలా వాలంటీర్ల పని సచివాలయం సిబ్బంది ఏం బిగుతారండి? పంచాయతీ సిబ్బంది అంతకుముందు పెన్షన్లు వెళ్ళలేదా? అసలు వాళ్ళు ఏం చెప్పారు? ఎదుర్కొన్న సమస్యలన్నీ కూడా చూసి విజయసాయి రెడ్డి అలాగే వాళ్ళ పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారు? విజయసాయి రెడ్డి ఏం చెప్పాడు? 90% మా వాళ్ళు ఉన్నారు అంటే మీ ఇష్టం అన్నట్టు మీ ఓళ్ళు పెట్టేసుకుని దొండపాళెం బ్యాచ్ని పెట్టుకుని చేస్తారు మీరు. పేరు నాని ఏమన్నాడా? ఆడ రమేష్ ఉన్నాడు తనలో నిలబడతాడు, జోగి రమేష్ ఏమన్నాడా? వీళ్ళందరూ కలిపంట మీరు ఇంటింటికి వెళ్ళిపోయి మీరు ఓట్లు వేసేయని చెప్పాలా? వాలంటీర్ ఉద్యోగం ఎందుకు 5,000? ఒక చిన్న విషయం అడుసుమల్లి గారు, ఇది కొంచెం బూమరాంగ్ అయింది కదా టీడీపీకి. ఏం అవ్వలేదు. ఎందుకు అవుద్ది? భలేవారండి, బూమరాంగ్ అయిందని అనుకోండి. అలా కాదు, జనం ఏమనుకోండి పచ్చిపూతులు తిడుతున్నారు. ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఏమయ్యా మొదటి రోజు షాక్ అయి ఉంటారు. వాళ్ళు ఏం జరిగింది ఇప్పుడు ఎండలో మాడిచేస్తున్నారు కదా, తర్వాత చెప్పారు పైన ఎండలు. అవునండి, పెద్దవాళ్ళు బయటికి వెళ్ళాలి, వాళ్ళు వెళ్ళి తెచ్చుకోవాలి. ఇన్నాళ్ళుగా అలవాట్లేదు, మళ్ళీ వాళ్ళు బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి, నిత్యావసర వస్తువులకి బయటికి వెళ్ళాల్సిన పరిస్థితి. కాదనంటారా ఇవన్నీ? అలా కదండి. ఇప్పుడు అంటే ఇది పార్టీలకు అతీతంగా గమనిద్దాం. నేను పార్టీలకు అతీతంగా గమనించాలంటే నేను పార్టీలకు అతీతంగానే మాట్లాడుతున్నాను. బుద్ధి జ్ఞానం అన్నం తినేవాడు, అశుద్ధం కాకుండా అన్నం తినేవాడు నీకు వాలంటీర్లు వద్దంది ఎలక్షన్ కమిషన్. నువ్వు మంచి పేరు తెచ్చుకోవాలంటే, నీకు మంచి పేరు రావాలంటే ఏం చేయాలి తెలుసు? అతను వాళ్ళ ఇంటికి ఈ సచివాలయం సిబ్బందితోటి టీచర్లతో ఇంటికి పంపించుంటే ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఎలక్షన్ కమిషన్ వీళ్ళని వద్దన్నా కానీ జగన్ అన్నకి మన మీద ప్రేమ ఉంది కాబట్టి ఇంటికి పంపించండి అనుకుంటారు. అంతేగాని వీళ్ళ సావుల మీద పేలాలు ఏరుకుంటే చెప్పరా? మీరు ఒకళ్ళు చెప్పింది వింటారా? వీళ్ళు చెప్పరా? వెళ్ళి ఇంటికి వెళ్ళి అక్కడ డబ్బులు లేవు అయినా సరే మిమ్మల్ని తీసుకొచ్చాడు ఇవ్వండి డబ్బులు ఇవ్వండి అని అడిగితే తెల్లమాకు ఎత్తన బదికి డబ్బులు లేవండి అకౌంట్ వేయలేదు అంటున్నారా? వీళ్ళన్నీ కూడా కాంట్రాక్టులకు ఇచ్చేసుకున్నాడు. వీళ్ళు చెప్తున్న రాదు, వీళ్ళు చేత కదా అనుకుంటారా? వాలంటీర్లు వన్ సైడ్ చేసి వైసీపీ ప్రచారం చేస్తే తోలు తీయకుండా. వాలంటీర్ల గురించి ఎందుకని టీడీపీకి కానీ అంటే జనసేనకి కానీ అంత కోపం ఎందుకంటే వాళ్ళు సైన్ ఇప్పుడు వైసీపీ కార్యకర్తలు వీళ్ళేనా ప్రేమిస్తారు? జన్మభూమి కమిటీల గురించి మాట్లాడాలనే లేకపోతే అలాగే జన్మభూమి కమిటీలు వాళ్ళు ప్రేమించలేదు కదా, వాళ్ళు ప్రేమించలేదు. వీళ్ళు ప్రేమించరు, అంతే సింపుల్. దీంట్లో బొమ్మటం ఏం లేదు. వాలంటీర్లు అంటే వైసీపీ బ్యాచ్ అని లెక్క, బ్యాచ్ అంతే అంతే డిసైడ్. ఇప్పుడు వైసీపీ నాయకులు ఉంటారు, టీడీపీ నాయకులు ఉంటారు, వాళ్ళు వీళ్ళు వాళ్ళు. ఇక్కడ వ్యవహారం ఎక్కడ వచ్చిందంటే ముదిరిందనంటే ఈ ఇదే పెన్షన్ సంబంధించి ఇది బూమరాంగ్ అయింది వైసీపీకి, వాళ్ళు తీరిపోయింది వాళ్ళకి. మీకు జగన్మోహన్ రెడ్డి టైం బాగోలేదండి, మీరు ఏమన్నా చెప్పండి, అతను టైం బాగోలేదు. కర్మ కాలితే కర్ర పాము కరుస్తుంది అంటారు. అతను కొన్నంత అండ సయామీ కవల కేసీఆర్ గారు ఇంట్లో కూర్చున్నట్టు తుంటి విరిగి కూర్చున్నట్టు ఇంట్లో ఏంటండి కేసులు పాములు ఎలాగ వచ్చేస్తున్నాయి చూసారా? ఇప్పుడు ఆయన సహకరించిన లేకపోతే ఈ ఫోన్ ట్యాపింగ్లు అందరూ పోతారు లోపలికి, పొలవమంట పోతారు. నెక్స్ట్ ఇతను ముందు ఓడిపోయాడు, తర్వాత అతను ఓడిపోతాడు. అన్న ముందు ఓడిపోయాడు, తర్వాత తమ్ముడు ఓడిపోతాడు. ఇప్పుడు ఇలా బిక్కుమంట ఉన్నారు, ఏం చేయాలి? చాలా కాంగ్రెస్లో గెలిపిస్తారని వార్తలు వస్తున్నాయి. మొత్తం అందరూ కూడా ఎమ్మెల్యేలు అందరూ జంపు ముందు వెళ్తారు, మర్యాదపూర్వకంగా కలుస్తారు. ఎవరిని? రేవంత్ రెడ్డి గారిని. నెక్స్ట్ అభివృద్ధి గురించి వెళ్తున్నాం అంటారు. మూడోసారి జాయిన్ అయిపోతారు వెళ్ళి. ఆల్రెడీ కడియం శ్రీహరి గారు జాయిన్ అయిపోయా. అంటే కడియం శ్రీహరి గారు గెలిచిన నేను మాట్లాడాడు. ఇప్పుడు 14-15 లిస్ట్ ఉందని చెప్పి నిన్ననే చూసాను. 29 మంది 29కి వెళ్ళి అసలు ఎవరిని వండిస్తారా? మొత్తం ఖాళీ చేస్తారా? వాళ్ళు నలుగురు మిగులుతారు. ఇంకో మాట చెప్తున్నాను నేనండి, కర్మ. కానీ ఒకటి మాట్లాడతా, కర్మ కర్త కర్ల ఇవన్నీ వదిలేసేయండి. కర్మకి ఎవడు బాధ్యులు కాదు. ఏం కాదు. ప్రజాస్వామ్యం కూడా కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పక్కన ఎంతమంది ఉంటే అది పక్కన అంత ఈజీగా ఉంటే తూగేటట్టు. అంటే ఇటు పక్కన మొత్తం 175 మంది ఎమ్మెల్యేల్లో ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుకుందాం. 80 మంది ఇటు, ఒక 90 మంది ఇటు ఉంటే ఆ పరిపాలన అనేది అసలు పరిపాలన అనేది ఏ రకంగా చేయాలనే విషయం స్పష్టంగా బయటకు వస్తుంది, జనం కూడా తెలుస్తుంది. ఏమి తెలదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆచూకీ ఆనవాళ్ళు ఉంటే కూడా రాష్ట్రం సర్వనాశనం అయిపోద్ది. ఎవడన్నా పెట్టుబడి ఉన్నాడు వచ్చాడు అనుకోండి, ఇంతమంది ఉన్నారు, ఒక ఫంక్షన్కి 10 మంది పెద్దలు వచ్చి ఒక దొంగడు కూడా వచ్చాడు అనుకోండి, ఓరు బాబు వీడు ఎక్కడ దొబ్బేస్తాడని వీళ్ళు నకలు తాసుకుంటామే సరిపోద్ది. ఎందుకు వచ్చిన గొడవని గబక్కని ముగించి వెళ్ళిపోతారు, రావటం అనేస్తారు. ఇప్పుడు కరెక్ట్ జేబులు కొట్టేసి కూడా ఉన్నారు ఆ ఫంక్షన్లోనే అని తెలిసిందనుకో, మీరు వెళ్తారు అక్కడికి వెళ్ళాం అంతే. వీళ్ళు ఆచూకీ ఆనవాళ్ళు కూడా కనపడకూడదు. ఆంధ్రప్రదేశ్ స్పెషల్ అండి. సరే, ప్రజాగళం సభలు ఏ రకమైన నినాదాలతో ముందుకెళ్తున్నాయి? ఒక మాట చెప్పనవలేదు. తెలంగాణలో గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ నుంచి కేసీఆర్ సాయం చేశాడు, గవర్నర్ నరసింహన్ సాయం చేశాడు, మోడీ గారు సాయం చేశాడు, విశ్రాంత అధికారులు, మాజీ జడ్జిలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు అందరూ కలిసి సాయం పెట్టి కూర్చుని అతనంతా పోరాడేం రాలేదు. వీళ్ళందరూ సాయం బట్టి పచ్చి అబద్ధాలు మాట్లాడి కులం మీద విషం చిమ్మి
ఆఖరికి రమణ దీక్షితులు అటువంటి కూడా వాడుకుని మాట్లాడించి ఇన్ని రకాలుగా చేసి వచ్చాడు అతను. ఇప్పుడు వాళ్ళందరూ ఎవరున్నారు చెప్పండి అతను కూడా. నేను చెప్పిన ఇప్పుడు వీళ్ళు చెప్పినట్లే ఇప్పుడు ఆత్మ కేవీపీ రామచంద్ర ఉన్నాడు, వైఎస్ ఆత్మ పనిచేస్తూ ఉంటుంది. జగన్ కూడా జగన్ ప్రేమికుడు అతను. కాంగ్రెస్లో కూడా జగన్ ప్రేమికులు ఉన్నారు. వాళ్ళు జగన్ గురించి చచ్చినట్టు పచ్చివేలకే గొంతులో పడింది. ఇప్పుడు షర్మిల వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక స్టాండ్ తీసుకున్నప్పుడు వీళ్ళకి ఏం మాట్లాడాలో తెలియట్లేదు. అలాగా ప్రేతాత్మ రాయమండ్రిలో ఉంటుంది, ఉండవల్లి అరుణ్ కుమార్. వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆత్మ, మీకు కేవీపీ రామచంద్రరావు అయితే ప్రేతాత్మ. అది ఓడగొట్టిన మంచం గోళ్ళకి రాజకీయ సన్యాసం చేశానని చెప్పి సిగ్గు లేకుండా రాజకీయాలు మాట్లాడతాడు అతను. వీళ్ళందరూ ఎంత సాయం చేసినా సరే అతనికి ఇప్పుడు ఏమన్నా జగన్కి అనుకూలంగా మాట్లాడితే చీప్పు అంటారని చెప్పేసి మాట్లాడతలేదు వాళ్ళు. లేదంటే వాళ్ళు మనసు నిండా ఉంటాయి. అలాగే వామపక్ష భావజాలం ఉన్నవాడు ఒకడు ఉన్నాడు హైదరాబాద్లో, అమరావతిని బ్రహ్మరావతి అన్నవాడు. కట్లపోం, మెట్ల దగ్గర కట్లపోం. ప్రజలు మెట్ల దగ్గర పడుకున్న కట్లపోం చూస్తే అది కనపడదు మనకి. కాబట్టి దగ్గర మడని పట్టుకుని తెరిచేద్ది అలాంటి వాడు. ఇంకోడు ఉన్నాడు, అతను చూస్తే బాబోయ్ ఇతను చాలా బాగా విద్యావేత్త, ఎంఎస్సీలు గట్టా చేసాడు, చాలా బాగా చెప్తున్నాడు అనుకుంటారు. వాళ్ళు విషయం చెప్తూ ఉంటారు. ప్రజల మనసు కలుషితం చేస్తారు. వాళ్ళు విజయసాయి రెడ్డి వాళ్ళు సాయం చేస్తుంటారు వాళ్ళ ఫంక్షన్ కాటికి. పేర్లు చెప్పనా నేను? మీరు అనుకున్న వాళ్ళందరి పేర్లు అనవసరం, పేర్లు చెప్పడం అనవసరం. ప్రజలకు అర్థమవుద్ది. ఎందుకు అర్థమవుతుంది? ఖచ్చితంగా అర్థమవుద్ది. పేర్లు చెప్పక్కర్లేదు. నేను చెప్పిన వాదా నేనేం చెప్పినా అది విన్నవాడికి ఖచ్చితంగా అర్థమవుద్ది. ఎవరు వాళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు కూడా అదే మాట్లాడుతారు. ఏమండి వాళ్ళు ఏం మాట్లాడతారండి? వాళ్ళు అలా మాట్లాడకపోతే ఇంకెలా మాట్లాడతారు? ఎన్నాళ్ళు వాళ్ళు కౌంటర్ ఇచ్చేవాళ్ళు లేక నోరు వాళ్ళు ఇష్టమైనట్టు వాళ్ళు సాగింది సాగనివ్వం అని చెప్తున్నాను నేను. ఎందుకంటే ఏదో రోజు ఎవడో ఒకడు వస్తాడు మాట్లాడడానికి. ఎందుకంటే ఇదిరా నిజం అని చెప్తారు. అప్పుడు ప్రజలు ఆలోచించుకుంటారు ఏది నిజం అనేటువంటిది, ఏది అబద్ధం అని. నిజాలు నిర్ధారించడానికి మనం కాదు, మీరు కూర్చొని ప్రజలేనండి నిర్ధారించలేదు కదా. అలా కాదండి, అలా కాదండి. ఇప్పుడు ఒకడు ఉన్నాడు శుద్ధపూసలాగా సుప్పిని సాంప్రదాయాన్ని అని మాట్లాడుతున్నాడు అనుకో, ఈ మొన్న జగన్ లాంటి దొంగోడికి సపోర్ట్ చేసేడు, వీడు ఎలా మంచివాడు అనుకుంటారు. మరి చంద్రబాబు సపోర్ట్ చేస్తే ఆయనకి సపోర్ట్ చేస్తే ఆయన మంచివాడు. ఇప్పుడు చంద్రబాబు దొంగోడు కాదు, ఓపెన్ గా చెప్పింది. ఆయన దొంగోడు కాదు, మరి జగన్ దొంగ. జగన్మోహన్ కోర్టులో ఆధారాలతో 16 నెలలు జైలు చేసేట అతను. ఇప్పుడు అతను 10 ఏళ్ళ నుంచి బెయిల్కి వెళ్లకుండా ఆళ్ళకాళ్ళు ఈళ్ళకాళ్ళు పట్టుకుని ఆళ్ళకెళ్ళకి డబ్బులు పాడేసి ఆగాడు. రేపు మాప వెళ్ళిపోతాడు. ఒక మర్డర్ కేసులో కూడా అతను కాపాడుతున్నాడు దోషుల్ని. పెద్ద నేరస్తుడు అతను, నోటోరియస్ క్రిమినల్. ఇంతకుముందు మన కళ్ళ ముందు కనపడుతున్నా కానీ ఇంకో పక్కన ఇలాంటి మచ్చ అతని మీద ఉంది కాబట్టి ఈ మచ్చ వేయాలని చంద్రబాబు మీద దొంగ కేసులు పెట్టాడు. ఏ స్కిల్ కేసు కానీ లేకపోతే రింగ్ రోడ్ లేకుండా రింగ్ రోడ్ కేసేటండి. అలా అర్థం ఉందా? అందుకునే ఏం జరిగిందో తెలుసా? ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో భూమి కోసం పోరాటం జరిగింది, భుక్తి కోసం పోరాటం జరిగింది. మొట్టమొదటిసారిగా ఒక వ్యక్తి కోసం పోరాటం. ప్రజల ఇళ్ల నుంచి బయటకు వచ్చారు, ఎప్పుడు బయటకు రానాడు. ఈనాటి ఈ తరానికి చంద్రబాబు గురించి చెప్పారు వాళ్ళు వచ్చి. అది అతని క్రెడిబిలిటీ. అంటే మీరు మనం ప్రజల్ని వాళ్ళ మనసు పాటు చేయకూడదు. అర్థమైందండి? నువ్వు నిజం చెప్పు, నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పు, వాళ్ళు డిసైడ్ చేసుకుంటారు. ఎందుకంటే అంతిమ నిర్ణేతలు ప్రజలే ఎప్పుడైనా ఖచ్చితంగా. ఎందుకంటే మనం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో డైవర్ట్ చేయడానికి చూడకూడదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నేను సంక్షేమం చేయలేదని నేను అంట్లా, పథకాలు పెట్టలేదని అంట్లా, మీ బాబు సొమ్ము ఇచ్చావా అని అడుగుతున్నాను నేను. ఎవరైనా సరే, చంద్రబాబు అయినా లేదా జగన్ అయినా, వాళ్ళు బాబు సొమ్ము ఇస్తే మనం భలే రానుకోవచ్చు. వాళ్ళ ఆస్తులు అమ్మేసి ఇస్తే బాగా ఇచ్చాడు రానాల. అంతేగాని ప్రజల సొమ్ము ప్రజలకి ఇవ్వడం, నీ కొప్పెట్టి తల్లికి కూడెట్టడం ఊరికి ఉపకారమా? చెప్పండి మీరు. మీ తల్లికి మీరు కూడి పెట్టడం ఊరికి ఉపకారం చేసినట్ట? అది కదా చెప్పాల్సింది. సంక్షేమం గతంలో ఉంది, ఇప్పుడు ఉంది, రేపు ఉంటుంది. ఇప్పుడు ఇతను 3000 ఇస్తున్నాడు, రేపు 4000 ఇస్తున్నాడు, ఇంకోటి వచ్చి 5000 అంటాడు. అది హక్కు, అది భిక్ష కాదండి. కానీ నమ్మకం కలగట్లేదు కదా. నమ్మకం ఎందుకు కలగదండి? 200 2000 చేసినట్టు మీరు నమ్ముతారా? 2000 నుంచి 3000 చేయడానికి మూలిగి 5000 తీసుకున్నామని నమ్ముతారా? మద్యపాన నిషేధం చేసి నేను ఓట్లు ఎడుతానన్నామని సిగ్గు లేకుండా మళ్ళీ ఓట్లకు వచ్చినట్టు నమ్ముతారా? సిపిఎస్ రద్దు చేస్తాను వారంలో అని దాన్ని మాకు తెలియదండి, ఏమి మాకు తెలియక వేసేవాడిని అన్నవాడిని నమ్ముతారా? రాజధానులు కడతారు, 3 రాజధానులు అని చెప్పి మొదటి ఆలోచన చేసి ఓటు కూడా లేకుండా చేసినవాడిని నమ్ముతారా? పనివాడిని నమ్ముతారా, పని పనివాడిని నమ్ముతారా? చెప్పండి మీరు. పూల్చేవాడిని నమ్ముతారా, నిర్మించేవాడిని నమ్ముతారా? ఓ చరిత్ర ఉంది కదా, సైబరాబాద్ కనపడుతుంది కదా ఇక్కడ, ఐటీ వనం. ఒకప్పుడు హైదరాబాద్ ఏంటి? అనాబ్షాహీ ద్రాక్ష పళ్ళు, కుతుబ్షా టూంబ్లు, గోల్కొండ, సాలార్జంగ్ మ్యూజియం, ట్యాంక్ బండ్. అలాగేనండి నేను చెప్పింది. మీరు ఉద్దేశపూర్వకంగా నన్ను బ్రేక్ చేస్తున్నారు. మీరు వినాలి పూర్తిగా. నేను మొత్తం చెప్పిన తర్వాత మాట్లాడండి. ఒకప్పుడు ఒకనాడు పరిస్థితి అది హైదరాబాదు. ఇప్పుడు ఏం చెప్పుకుంటారండి? మిలీనియం టవర్స్, అవును, సైబర్ టవర్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఆ వాతావరణం చంద్రబాబు గారు వేసిన ఐటీ వనం ఇవాళ అది విస్తరించిందండి. దాని తర్వాత రెడ్డి అంటే ఆయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న, తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న ఆయన ఒకానొక సందర్భంలో ఆయనది కాదు
నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు చేశారు ఇదంతా అని ఆయన మాట్లాడుతున్నాడు. మరి సిగ్గులేనాడు అంటాడు అలాగా. అంతేనంటారు. ఖచ్చితంగానే అతను మలబద్ధకంగా ఉండివాడు ఆయన మనిషి. ఆయన ఇది చేసాడంటే ఎలా నమ్ముతామండి? పొక్కలు వచ్చి పాస్ పోసుకుని అందు మీద ఆయన వేసిన పునాదిరాళ్ళ మీద ఇళ్ళ మీద ఒళ్ళు మండిపోద్దులాంటి మాట్లాడుతూ ఉన్నతున్నట్టు చెప్పాలా. ఎవరు దీని కారకుడు తర్వాత వచ్చిన దాన్ని కంటిన్యూ చేశారు. అంతేగాని ఇప్పుడు చంద్రబాబు గారు ఏమన్నా మర్రిచెన్నారెడ్డి గారు గౌరవం ఏం తగ్గించాడా? ఏమీ లేదు, ఎక్కడ తగ్గించలేదు. విజయభాస్కర్ రెడ్డి గౌరవం ఏం తగ్గించాడు? కేబీఆర్ పరిపడి ఎన్టీ రామారావు గారు స్వార్థం లేదు, తగ్గించలేదు కదా ఆయన. రేవంత్ రెడ్డి గారు కూడా ఆ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి చెప్పుకున్నాడు. నిజమే, ఆయన కూడా వేసి ఉంటాడు. అసలు ఐటీ తీసుకొచ్చిందే రాజీవ్ గాంధీ. అది కరెక్ట్. దాన్ని అందిపుచ్చుకోవాలి కదా. ఈ దేశంలో ఎంతమంది ముఖ్యమంత్రులు లేరు? వాళ్ళందరూ ఎందుకు అందిపుచ్చుకోలేదు? ఇప్పుడు మన కళ్ళతో చూసాం కదా. మన కళ్ళతో చూసే ఇప్పుడు 25 ఏళ్ళు ఉన్నవాడు చదవకపోవచ్చు. మేము చూసాం చంద్రబాబు నాయుడు గారు ఫైల్ సంఖ్యలో పెట్టుకుని కాళ్ళు రూపాయలకు ఎలా తిరిగాడు. ఐబిఎం ఐఎస్పి గురించి ఎస్ఎం కృష్ణ గారు అటు బెంగళూరు అటు పక్కన కర్ణాటక నుంచి చరిత్ర ఎంత కష్టపడ్డాడో ఇటు పక్క నుంచి ఈయన కష్టపడ్డాడు. ఆయన చరిత్ర చెరిపోతే చెరిపోదని. ఇవాళ మొన్న గ్రాటిట్యూడ్ సభ జరిగింది. చంద్రబాబు గారు అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చి చెప్పారు జనం. అర్థమైందండి? మీకు కృతజ్ఞత లేని వ్యక్తి గ్రాటిట్యూడ్ లేకపోతే వాళ్ళ మనుషులే కాదు, వాళ్ళ భవిష్యత్తు అంధకారం అయిపోద్ది. విశ్వాసం ఉండాలి. కనీసం ఒక మంచి మాట చెప్పుకోవాలి. నువ్వు తిరిగి ఇవ్వకపోయినా నీ వల్ల నేను బాగుపడ్డాను రా బాబు నువ్వు మాట చెప్పుకుంటాం. అది ధర్మం. ఆ ధర్మం తప్పితే కలియుగంలో కలియుగాంతం అయిపోద్దండి. అర్థమైందండి? ప్రకృతి ఏం పట్టించుకోకుండా ఉంటుంది అనుకుంటున్నారా? సర్వైలెన్స్ మనకి మీద విజిలెన్స్ ఖచ్చితంగా ప్రకృతి గమనిస్తూ ఉంటుంది. అందుకనే కేసీఆర్కి అలా కూర్చోబెట్టింది చూసారా? ఒళ్ళు తెలియకుండా మాట్లాడుతూ నీ బతుకు చేడా నిన్నగాగమని కూడా చంద్రబాబు గురించి పేలుతున్నాడు ఆయన. చంద్రబాబు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? నీ బతుకు చూసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఖాళీ అయిపోతుంది. వాళ్ళ పార్టీ ఏముండదు అక్కడ. ఇప్పటికే కోపం తగ్గింది. టీడీపీ అభిమానులకి సానుభూతి పరులకి ఓడించాం కదా, దోలు తీరిందిలే అనుకున్నారు. కానీ ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్కి వేస్తారు. ఒక సీటు కూడా రాదు ఇప్పుడు బీఆర్ఎస్కి. కాంగ్రెస్ మళ్ళీ 10-12 వస్తాయి. బీజేపీ రాదా? బీజేపీకి 4-3 గ్యారంటీకి వస్తాయి. అదేంటి వాళ్ళు డబల్ ఫిగర్ గ్యారంటీ అంటున్నారు? వాళ్ళు మొత్తం వస్తాయి అంటారు. మన అధికారంలోకి వచ్చారు. రాబోయే రోజుల్లో 400 సీట్లు గ్యారంటీ గెలుస్తామని అంటుంది కదా బీజేపీకి 200 వస్తాయి. మీరు సూపర్గా వచ్చినట్టండి. అదేంటి అంతే? అదేంటి మోదీ గారి హవా ఏమైనా తక్కువగా ఉందనే మీ ఉద్దేశం? మీదంతా కూడా సినిమాలో చూపిస్తారు కదా, గాలి దుమ్ము వచ్చేసినట్టు. పాపం ఆ ఫ్యాన్లు ఏమంటారు? అది కూడా గ్రాఫిక్సా? ఆ ఫ్యాన్ గ్రాఫిక్స్ కాదు, ఫ్యాన్ ఏంటంటారు? ఊరి మంది గాలి వచ్చేసినట్టు పెడతారు ఫ్యాన్. అట్లా ఏంటంటారు? ఏమో మరి. గాలి వచ్చేసినట్టు పెడతారు కదండి పెద్దవి. ఆల్మోనాడ్ ఫ్యాన్స్ పెద్ద పెద్ద పెడుతుంటారు. అలాంటిది అంటారు. అంతేనా? ఏముందో ఎక్కడ వస్తుంది చెప్పండి? ఒక్కొక్క స్టేట్ చెప్పండి. ఏమీ లేనప్పుడు బీజేపీ కోసం ఎందుకు అంటకాగింది చెప్పండి టీడీపీ? మీరు చంద్రబాబు అడగండి, నన్ను అడుగుతారేంటి? చెప్పండి. అసలు నన్ను అడుగుతారు కాదన్నప్పుడు బీజేపీకి ఇది లేదని అన్నప్పుడు టీడీపీ ఎందుకు అడుగుతోంది? కాదండి, ఇప్పుడు చంద్రబాబు గారు వాళ్ళతో అంటకాగడానికి నేను ఒప్పుకోను, నాకు ఇష్టం లేదు. బీజేపీతో వెళ్తామంటే రాయి కట్టుకుని బావిలో దూకినట్టు అని చెప్పినండి నేను. అది మీరు ఆయన అడగాలి, నన్ను అడుగుతారేంటి? మీకు ఒక విశ్లేషణ ఉంటుంది కదా, ఆలోచన ఉంటుంది కదా. నా విశ్లేషణ నేను ఏమనుకున్నానంటే దొంగోడు బలం పెరగకుండా ఉండాలంటే ఆ బలం తగ్గించాలి కాబట్టి ఆ మూట నీళ్ళు వేసుకున్నారు అనుకుంటున్నాను. దొంగోడు ఇక్కడ ఎవరు? ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి. అందులో అనుమానం ఏముందండి? దొంగలు వాళ్ళు, అవినీతి పరులు, డే లైట్ రాబరర్స్, బందిపోటు దొంగలు, దండుపోళం బ్యాచ్. రాష్ట్రాన్ని ఇంత దోసేసిన తర్వాత కూడా మీరు ఇంకా వాళ్ళు ఏ రకంగా మీరు సమర్థిస్తారండి? సమర్థించడం కాదండి, మీరు మీరు ఎండగట్టేస్తుంటే నాకు అర్థం కావట్లేదు. అంత అక్కడ ఏం జరిగిందా నాకు అర్థం కావట్లేదు. అంత చంపేసి ఇంటికి డెలివరీ ఇస్తాం మంచిగా ముద్దెట్టుకుంటారా? నడి రోడ్డు మీద పీకలకు వస్తే మీరు ముద్దెట్టుకుంటారా? శిరోమండనం చేస్తే ముద్దెట్టుకుంటారా? రోడ్డు మీద పెడరెక్కలు విరిచికట్టి ఓ డాక్టర్ని, విద్యావంతుడిని, ఆ ఏజెన్సీ ఏరియాలో హాస్పిటల్లో డాక్టర్ని సుధాకర్ అతను పిచ్చివాడిని చేసి చంపేస్తే ముద్దెట్టుకుంటారా? చాలా మంచివాడు, భలే అందగాడు, నవమన్మధుడు అని చెప్పాలా మనం? అప్పుడు టీడీపీ ఏం మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? టీడీపీ మాట్లాడబట్టి ప్రపంచం బయటకు వచ్చింది ఇదంతా. వాళ్ళు గొంతు నొక్కుతున్నా, వాళ్ళు గొంతు పిసుకుతున్నా సరే మాట్లాడారు. వాళ్ళు మడమ తిప్పని పోరాటం చేశారు. అందుకనే టీడీపీ పట్ల ఉన్నారు జనం. ఊరికనే ఉండరు, ఇంట్లో దొంగుంటే ఉండరు. అర్థమైందా? అవునండి, నేను ఇలాంటి చెప్తుంటే నేను ఇలాంటి నేను వాళ్ళు గొట్ల కూడా తీస్తుంటే మీరు ఏమంటారంటే డైవర్ట్ అవుతుందని పక్క తీసుకెళ్ళిపోతారు మీరు. అంతే కదా. మరి లేకపోతే అబ్దుల్ సలాం కర్నూలు జిల్లా నంద్యాల, అతను కుటుంబ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి పోలీసు వాళ్ళు వాళ్ళ అంటగా పోలీసు వాళ్ళు వేధించలేదా? దానికి ఏం న్యాయం జరిగిందండి? నందం సుబ్బయ్య, నాగమ్మ, కడప జిల్లా నుంచి ఓ చిన్న 10 ఏళ్ళ కుర్రోడు వాళ్ళ అక్కన ఏదో వేసిందంటే పెట్రోల్ పోసి తలెట్టేశారు. తెనాల్లో రమ్య, ఏంటిది ఘోరాలు? ఒక మైనర్ బాలికని చంపేసి రేప్ చేసేసి సామూహిక అత్యాచారం పోలీస్ స్టేషన్ ముందు పడేశారు. పోలీసులు కూడా అమ్మాయిని తిట్టారు. ఇలాంటి లెక్కకు వచ్చినాయి చాలా స్వల్పం. లెక్కకు రాని పంచాయతీలు అయిపోయినాయి, సెటిల్మెంట్ అయిపోయి నోరు ముంచేసిన అనేకం. ఇది అరాచకం కదా? ఆర్థిక విషయాలు చెప్తానేనండి. మద్యం మీద, ఇసుక మీద, మట్టి మీద, మసాలా మీద
అప్పులు తెచ్చిన డబ్బులు సగం 300 దొబ్బేసి కాల్మనీ సెక్స్ ర్యాకెట్ కూడా జరిగిందిగా టీడీపీకి ఎవరండి అసలు విజయవాడ. ఇప్పుడు విజయవాడలో ఇప్పుడు అవినాష్ కాలమని బ్యాచ్ కదా ఆ ఎర్ర సత్యం వాళ్ళందరూ ఇప్పుడు ఎక్కడున్నారు వాళ్ళంతా వాళ్ళు అలాగే ఉంటారు ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీలో పోతారు వాళ్ళు దాన్ని లెక్కలో తీసుకోకూడదు తోలు తీసింది టీడీపీ పార్టీ ఓవరాల్గా కాలమని వాళ్ళు బంద్ చేయించింది ఇతను చేయించాడా అసలు జరగట్లేదు మీరు జగన్మోహన్ రెడ్డి గురించి మిమ్మల్ని తిడతారు కామెంట్స్లో ఊరికి అనవసరంగా జగన్మోహన్ సమర్థ అది కూడా జరిగిందని చెప్తున్నాను అలాగే. నేను. ఉన్న విషయాన్ని చెప్తున్నాను నేను మీకు వాళ్ళు తిట్టా అసలు నేను అలాగే కామెంట్స్ గురించి నేను పెద్దగా మీకు పట్టించుకోను. ప్రజాభిప్రాయాన్ని మీరు వక్రీకరించకూడదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి అతను ప్రజలు ప్రేమించారు అతను కావాలనుకున్నారు రావాలనుకున్నారు అతను అర్ధరాజ్య వ్యక్తి అడుక్కుని చెప్పకడి దాచిపెట్టిన నాకు వద్దురా బాబు ఎదుక నేను జైల్లోకి పోతాను అని ఇప్పుడు సిఐడి వాళ్ళు చంద్రబాబు గారి మీద కేసులు పెట్టారు ఇప్పుడు సిఐడి ఆఫీస్ వెనకాల ఫైల్స్ తగలెట్టేస్తున్నారు చూడండి వెళ్ళి చూడండి ఏ అంత భయం ఎంత కాళ్ళకి వీళ్ళందరూ శంకరగిరి మాన్యాలకు వెళ్ళిపోతారు ఎవడు మిగలడండి ఎవరిని డ్యూటీలో ఉంచరు ఎందుకు ఉంచాలి మీకు ఉద్యోగం ఐపీఎస్లు మీకు సివిల్స్ చదువుకున్నది ఎందుకు ప్రజల పట్ల బాధ్యతగా ఉండాలి మీ పేరు ప్రతిష్టలు సంపాదించుకోవాలి ఏపీ పోలీస్ అంటే మనకు గర్వంగా ఉండాలి మనకి ఎలాంటి వాళ్ళు ఉండేవారు ఇవాళ అలాగే అయిపోయారు మీరు ఒక పార్టీ కార్యకర్తలా మీరు నేను ఎందుకు అన్నానంటే నాకు జగన్ గారి మీద వ్యక్తిగతంగా మాకు ఎందుకు ద్వేషం ఉంటుందండి ఆయన మాకాని గారికి తగులు ఉన్నాయా లేవు సోనియా గాంధీని ఎదిరించిన మనగాడు అనుకున్నాను ఒకప్పుడు నేను ఇతను అడ్డగోలుగా దోపిడీ చేసి ఇప్పుడు ఒక సామాజిక వర్గం మీద ఏడుతడేటండి అతను సిగ్గు లేకుండా ఒక రాజకీయ నాయకుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి మాట్లాడితే సామాజిక వర్గం లేకపోతే ఈనాడు పత్రికలో నీ పోటీయా ఇక అలా నీ స్థాయి వచ్చింది ఈ రకమైన ఇంత ఇప్పుడు ఏమి లేదండి. వరకు లేదండి మీరు చూసినా నేను మీకు చూసినా చెప్తాను. ఇంత ఇదిగా లేదు మీకు చెప్తానేనండి వీళ్ళ ఏడుపు వీళ్ళకి సరిగ్గా తగులుకునే వాళ్ళు రొంకు మొగుళ్ళు ఎవరంటే వీళ్ళు ఏడిసి సామాజిక వర్గమే వాళ్ళకి వీళ్ళ మీద ఆధారపడరు ఓకే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు ఎక్కడికన్నా వాళ్ళు నేలనేసి కూడా పెగిలిస్తారు వీళ్ళు అలా కాదు కదా బయట ఆడపడి అడ్డదారిలో వెళ్ళి దొబ్బి రకం వీళ్ళు కాబట్టి ఆ ఏడుపులు పెడబాబులు ఎన్నాళ్ళు ఉంటాయి ఎన్నాళ్ళు అసత్య ప్రచారం చేస్తారు మీరు ఎన్నాళ్ళు ప్రజలు మభ్య పెట్టగలరు అయిపోయిన టైము వాళ్ళ నాన్నకి 10 ఏళ్ళ టైం వచ్చింది కానీ ఆ మధ్యలో దూకడం సర్దేసుకున్నాడు ఇప్పుడు ఈయనకి 5 ఏళ్ళతోటి నువ్వు చాలరా బాబు అంటున్నారు జనం వస్తారు అబ్జర్వ్ చేస్తారు కదండి ప్రజలు ఆకలికి అన్నము వేదనకి ఔషధము ఈ రెండే చంద్రబాబు నాయుడు గారు అన్న క్యాంటీన్లు పెట్టాడు ఈయన ఎందుకు తీసాడండి రోగమా ఇంకేం రోగం అని తీసేసాడు ఎందుకు తీసాడు చెప్పమనండి పేదవాడికి అన్నం 5 రూపాయలు దొరుకుతుంది కదా ఎవడో పట్టణం వస్తాడో పల్లెటూరు నుంచి ఏదో డైలీ కూలి పని మీదో లేకపోతే ఇంకో హాస్పిటల్ పని మీదో లేకపోతే ఏదో పని మీద వస్తాడో వాడు 100 రూపాయలు ఇటు భోజనం చేసి ఇప్పుడు 5 రూపాయలకు టిఫిన్ భోజనం 10 రూపాయలు దొరుకుతుందంటే అతను ఎంత ఊరట నీకేం రోగమా రాజన్న రాజ్యం క్యాంటీన్లు ఏవో నడుపుతున్నారు పెట్టచ్చు కదా కొన్ని చోట్ల అవును నడుపుతున్నారు కొన్ని చోట్ల ఏవో నడుపుతున్నారని విన్నా. అలా కాదండి అసలు అన్న క్యాంటీన్లు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు తీసాడు నువ్వు ఆన్లైన్లో కొట్టేసైనా పెట్టించవచ్చు ఎవడొకడికి ఏదో ఒకటికి రోజుకి ఒకళ్ళు పంపండిరా అంటే వాళ్ళు పోయి పంపిస్తారు నువ్వు దొబ్బేయడానికి వాళ్ళ ఆస్తులు లాగేసుకోవడానికి వాళ్ళ వ్యాపారాలు దొబ్బేయడానికి నువ్వు చేస్తున్నావు కానీ ఇలాంటి మంచి పని చేయడానికి వాడచ్చు కదా నీకు మంచి పేరు వచ్చింది కదా వేదనకు ఔషధం కరోనా వచ్చినప్పుడు ఎంత అల్లాడిపోయారు జనం తిరుపతి రుయా ఆసుపత్రి పరిస్థితి ఏంటి అసలు తిరుపతి చూడండి వాళ్ళకి కనీసం వాళ్ళకి నడుస్తుంటే ఎండ మాడిపోతుంటే కనీసం గోను పట్టాలని వేయట్లేదు అక్కడ ఏంటండి అన్యాయం నువ్వు ఇంట్లో తొంగుని వ్యవహారం చేయడం కాదు నీ డబ్బులు ఎంత వస్తా లెక్కేసుకుంటాం కాదు ప్రజల పట్ల కూడా బాధ్యత నిన్ను గౌరవించి తీసుకొచ్చారు నువ్వేదో జాతీయ పార్టీ కాదు వాళ్ళు ఏదో నియమించినట్టు కాదు నువ్వు ప్రజలు నిన్ను కోరుకుని మ్యాక్సిమం మ్యాండేట్ ఇచ్చి కూర్చోబెట్టిన బాధ్యత ఇంకెక్కువ ఉండాలి నీకు అన్ని కులాలలో అతను కదా నువ్వు గెలిచావు అప్పుడు పర్టికులర్ కులాల మీద నువ్వు ఎందుకంటే అందుకుని ఒళ్ళు మండి మాట్లాడతాం ఊరుకుంటావా ముద్దెట్టుకుంటావా కొంతమంది భయం వేసి మాట్లాడకపోవచ్చు కొంతమంది ఎదుగొచ్చి కూడా వెళ్తా పెంట ఎందుకు అనుకోవచ్చు లేకపోతే అలాగే ప్రకృతి వాళ్ళు శిక్షిస్తలే అని వదిలేయచ్చు మనం చెప్పాలి కదా కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ మళ్ళీ వస్తుందని నేను రాదని పూర్తిగా ఎందుకని ఎందుకంటే అసలు ఎలా వద్దు అనుకుంటారు మీరు ఆల్రెడీ ఉంది కదా 10 ఏళ్ళు చూసిన తర్వాత జనరల్గానే ఒక యాంటీ ఎకమెన్సీ ఉంటుంది ప్రత్యామ్నాయం లేదు ప్రత్యామ్నాయం లేదని మీరు ఎందుకు అనుకుంటున్నారు ఒకప్పుడు కాంగ్రెస్ ప్రత్యామ్నాయం ఉందా జనతా పార్టీ రాలేదా మీరు ఎలాగనుకుంటారండి ప్రతిదీ ఏమంటే పాలిటిక్స్ ఆర్ డైనమిక్ పబ్లిక్ ఒపీనియన్ ఆర్ చేంజ్ పబ్లిక్ ఒపీనియన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది ఓకే పొలిటీషియన్స్ ఒపీనియన్ కూడా చేంజ్ అవ్వాలి ఒపీనియన్ చేంజ్ అవ్వకపోతే అసలు పొలిటీషియనే కాదాడు బీజేపీ గవర్నమెంట్ రాదు మళ్ళీ కాంగ్రెస్ వస్తుందా ఏదైనా జరగవచ్చు వాళ్ళు బీజేపీలోనే మోడీ గారు అవ్వకుండా బీజేపీ కూడా అవ్వచ్చు ఎన్డీఏ రావచ్చు మేబీ అయ్యుండొచ్చు ఎందుకంటే మోడీ లేకుండా బీజేపీ గవర్నమెంట్ నడుస్తుందా యోగి గారు అసమర్థుడా యోగి గారు పనికిరాడా ఓకే చెప్పండి మీరు యోగి గారు పనికిరాడండి లేదు అదే నితిన్ గడ్కరీ ఏం లేదా సమర్థత లేదా అదే జాతీయ పార్టీ అండి అవును ఇప్పుడు అద్వానీ గారిని పక్కకు నెట్టిన పార్టీ అలాగే మోడీ గారిని కూడా నేను 70 ఏళ్ళు దాటిపోయిన పక్కన కూర్చోవా బాబు అంటారు 3 ఏళ్ళు ఆయన నడుస్తుంది ఆయన గవర్నమెంట్ నడుస్తుంది తర్వాత మారుస్తారు అని చెప్పి ఏముండదండి ఒకసారి ఎన్నికలు అయిన తర్వాత అలా అప్పం పప్పం అయిపోయిన తర్వాత నోరు మూసి కూర్చోవాలి
400 సీట్లు కూడా రావు. ఎలా వస్తుంది? అలా పోటీ చేసి అని చెప్పండి వాళ్ళు ఎన్ని పోటీ చేస్తున్నారు, ఎన్ని వస్తాయి అనుకుంటున్నారు? నేనే ఈనాడులో ఇవాళ నిన్న చూశాను మొత్తం అసలు ఓవరాల్గా స్టేట్స్లో బీజేపీ సామర్థ్యం ఏ రకంగా ఉంది, ఎంత పర్సంటేజ్ ఆఫ్ ఓట్స్ ఉందని చూస్తే మీకు అలాగా ఆంధ్రప్రదేశ్ తమిళనాడు తప్పించి మిగతా అన్ని రాష్ట్రాల్లో డబుల్ డిజిట్ ఇది ఉంది వాళ్ళకి. అక్కడ కేరళలో కూడానా? కేరళలో కూడా కనిపించిందండి. ఒరిస్సాలో కూడా 11.7 సంథింగ్. ఏం లెక్క ఎన్ని సీట్లు వస్తాయి చెప్పండి, ఎన్ని చోట్ల పోటీ చేస్తున్నారు లెక్క చెప్పండి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అసలు ఇప్పుడు ఎన్డీఏలో బీజేపీ తర్వాత పెద్ద పార్టీ టీడీపీ అంట. అదేంటి వైఎస్ఆర్సీపీ కాదా? వైఎస్ఆర్సీపీ ఉందా అందులోని? ఎన్డీఏలో లేదులేండి. మరే అంటే మీరు ఉందనుకుంటున్నారా మీరు ఎన్డీఏలో? ఇప్పుడు మామూలుగా ఓవరాల్గా అంటున్నాను. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్లో గతంలో వచ్చిన సీట్లు వస్తాయా? 2 సార్లు గెలిపించిందా? 2 సార్లు అసెంబ్లీకి ఓటేసిన తర్వాత యోగి ఆదిత్యనాథ్ మనుషులు ఎవరికి వెళ్ళి సీట్లు ఇవ్వనప్పుడు అతను గెలవనెత్తాడు వాళ్ళని. అది కరెక్ట్. ఏకపక్షంగా బీజేపీ వస్తే వాళ్ళే ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారంటే బీజేపీ వాళ్ళు ఇతనికి అందనట్టుగా రావాలి, అప్పుడు వాళ్ళందరూ కూర్చుని ఇలా కూర్చుంటారు కాలు మీద కాలు వేసుకుని, ఈసారి ఇతనికి ఇద్దామని చెప్తారు. సో యోగి ఆదిత్యనాథ్ గారు రాబోయే రోజుల్లో పీఎం అయ్యే ఛాన్స్ గట్టిగా ఉందనేది ఖచ్చితంగా ఉంటుంది. మీ మాట. రాజ్నాథ్ సింగ్ కూడా అవ్వచ్చు, సీనియర్లు కదా. మోడీ గారికి అయితే మళ్ళీ లేదని అంటారు. మోడీ గారికి 2 సార్లు చేసే కదా పక్కన కూర్చోబోయా అని చెప్తారండి మొహమాటంగా. ఆయన ఇమేజ్ కోసమే కదా మొత్తం బీజేపీ తాతాలు. ఏమండి యాక్చువల్గా ఆయనే మైనస్ ఇప్పుడు. అదేంటి? బీజేపీ పట్ల అందరికీ గౌరవం ఉంది, బీజేపీ ఉండాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే మోడీ గారు వేషాలు చూడలేకపోతున్నారు, అందరూ భరించలేకపోతున్నారు, వెకటి వచ్చేస్తుంది. ఎందుకేంటి ఒక ప్రధానమంత్రి ఎలా ఉండాలండి? భారత ప్రధానమంత్రి అట్లాగే ఉన్నాడు. అలా లేడు కాదా? అలాగే లేడా? అసలు అలా లేడు. అలాగే ఇందిరాగాంధీ గారు ఉన్నారు, వాజ్పేయి గారు ఉన్నాడు, మన్మోహన్ సింగ్ గారు ఉన్నారు, చౌదరి చరణ్ సింగ్ గారు ఉన్నారు, నెహ్రూ గారు ఉన్నారు. ఆ ట్రెండ్ వేరు, ఈ ట్రెండ్ వేరు. ట్రెండ్ బట్టి మారుతూ ఉంటారేమో. భారతదేశం అండి ఈ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. ఈ వేషాలు ఏంటండి బాబు? భారతదేశాన్ని ఇంత లాల్ బహదూర్ శాస్త్రి 35 దేశాలకి దీటుగా తీర్చిదిద్దిన వ్యక్తి ఆయన. మరి లాల్ బహదూర్ శాస్త్రి గారు లాంటి వాళ్ళు ప్రధానమంత్రికి ఉన్న దేశం ఉండొచ్చండి, నేను కాదనట్లా. వాళ్ళు కూడా పెద్దవాళ్లే. 135 దేశాలకు దగ్గరగా దీటుగా తయారు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అని చెప్పి బీజేపీ తన దీంట్లోనే చెప్పుకుంటూ వస్తుంది. అవునండి, ఇప్పుడు 145 దేశాలకు దీటుగా తయారు చేస్తాడు నితిన్ గడ్కరీ వస్తే. ఈ 135 చేసాడు ఆయన వస్తే 145 చేస్తాడేమో. ఆశావాహ దృక్పథంతో ఉండాలి మనం, ఆప్టమిస్టులుగా. రాజ్నాథ్ సింగ్ వస్తే 150 చేస్తాడేమో, అంతేగాని ఇతనే రావాలి మళ్ళీని ఉన్నది పోద్దేమో అని చేత. ఓకే, ఎప్పుడు కూడా వ్యక్తి స్వామ్యం, వ్యక్తి పూజ వద్దండి. భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీని ప్రేమిద్దాం, అంతేగాని దేశం కోసం ధర్మం కోసం ఖచ్చితంగా నిలబడదాం. భారతీయ జనతా పార్టీని ప్రేమిద్దాం, వాళ్ళని ఆదరిద్దాం. వాళ్ళు ఈ కథనం చదివారా? ఆర్ఎస్ఎస్ పార్టీ ఎందుకునో ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్లో బీజేపీతో వైఎస్ఆర్సీపీ దగ్గరగా ఉండటం నచ్చట్లేదు వాళ్ళకి. అలా భావస్వరూపిత ఉండాలి కదా, వాళ్ళ భావజాలం పరస్పరం విరుద్ధ అని ఆర్ఎస్ఎస్ వ్యతిరేకించింది గట్టిగా. ఎందుకు ఇంకా బీజేపీ వైఎస్ఆర్సీపీ మీకు అలాగే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టుగా మాట్లాడారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అది నిజమేనా? ఆ కథనంలో నిజం ఉందా? ఆ కథనాల్లో నిజం ఎంత ఉందో తెలియదు, కానీ వాస్తవంగా అయితే వీళ్ళకి పరస్పర భావజాలం విరుద్ధం అండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు కలిసి ఉంటారంటే, జగన్మోహన్ రెడ్డి గారిని ప్రేమించేవాళ్ళు కానీ అభిమానించేవాళ్ళు కానీ భావస్వరూప్యం ఉండాలి. అతని చేష్టల్ని, అతని చర్యల్ని అన్నిటిని లైక్ చేసి వాళ్ళు అయితేనే ప్రేమిస్తారు కదా, అతనితో అభిమానంగా ఉంటారు. నీకు ఈ దేశంలో వీరప్పని కూడా అభిమానులు ఉన్నారు. దావోదీపురం చార్లెస్ శోభరాజ్ వచ్చింది కదా, వీరప్పన్ మీద మంచి సినిమా తీశారు. అదే కాబట్టి మనం ఎవరిని డినై చేయకూడదు, ఎక్కువ తక్కువ మంచిగా చెడా చూసుకోవాలి. ఇప్పుడు మోడీ గారికి జగన్ గారికి ఇష్టము, భావజాలం సేమ్, ఇద్దరిది లైక్ మైండెడ్. ఇప్పుడు ఈయన కూడా సిస్టమ్ మీద ఆధారపడతాడు, ఆయన సిస్టమ్ మీద ఆధారపడతాడు. కేసీఆర్ గారు, మోడీ గారు, జగన్ ఒకటే భావజాలం. ప్రతిపక్షాలు గొంతు నొక్కడం, పత్రికలను అదుపు చేయడం, మీడియాని సిస్టమ్ను వాడుకోవడం, ఏంటండి పోలీసు వాళ్ళు జైల్లో పంపడం. ఇది రేపు మోడీ గారు తప్పుకుంటే వాళ్ళ పని అంతే. చాలామంది జైలుకి క్యూట్ వేస్తారు, తిహార్ జైలు నిండిపోద్ది. వాళ్ళకి చపాతీలు ఇంకా ఎక్స్ట్రా చేయాలి, వాళ్ళకి పన్నీర్ బటర్ మసాలాని. అర్థమైందా? అంటే నార్తలు ఎక్కువ ఉన్నారు కదా, 70 పోయి వాళ్ళు. సో ఇంకా 40 రోజులు ఉందా మనకి? ఏమండి నేను ఇవాళ చెప్తున్నాను 40, మీరు ఇంకా 40 రోజులు ఆగలేమో. 40 రోజులు ఆగక్కలేదు. ఇవాళ చెప్తున్నాను జగన్మోహన్ రెడ్డి రెడ్డికి వెళ్ళిపోతాడు. అతను సింగిల్ లార్జెస్ట్ నెంబర్ 9 దాటి వస్తే సూపర్గా వచ్చినట్టు, మంచి పెర్ఫార్మెన్స్. అంత కాన్ఫిడెన్స్ ఏంటండి? మీ కళ్ళు ఉన్నాయి కదండి, కళ్ళు ఎటు చూస్తున్నాం కదా అక్కడ ఏం జరుగుతుందో. అసలు ఇంత అరాచకం. వాడు ముఖం చూస్తే పారిపోతున్నప్పుడు జనం ఓట్లు ఎందుకు వేస్తారు? రేపు కొడతారు రేపు నుంచి వాళ్ళని ప్రచారానికి వెళ్తే. నిన్న మొన్న అనంతబాబు వెళ్తే ఆదలబాబు అని చెప్పారు.
అతను అంబేద్కర్ దండెత్తే పాలాభిషేకం చేయరు, కొట్టేంత పని చేశారు, పారిపోయి బండెక్కి. నిన్న గిరిజన యువకుల మీదకి వెళ్తే వాళ్ళు అందరూ తిరగబడి కొట్టపోయారు. రేపు అందరికీ ఇదే పరాభవం జరుగుద్ది. మీకు ఇంకో విషయం చెప్పనా, జగన్మోహన్ రెడ్డి గారు బీఫార్లు ఇచ్చిన వాళ్ళు మొత్తం అందరూ ఇంటికి వెళ్ళిపోయి నామినేషన్ లేకుండా ఫోన్లు కట్టేస్తారు. కొంతమంది శ్రీలంక వెళ్ళిపోయి పేకాడుకుంటారు. మీ నామినేషన్లు కూడా సగం మంది కూడా అయ్యారు. మీకు ఈ పోలీస్ ఆఫీసులు మారుతున్నారని చెప్పిన ఎలక్షన్ కమిషన్ 29 పైన మారుతారు. అతను బ్యాచ్ అందరినీ మార్చేస్తారు. ఒక కొండవీటి సింహంలో అటువంటి వేసారనుకోండి డీజీపీ కింద. మీరు అనుకుంటున్న ఏబీ వెంకటేశ్వరరావు గారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళ నుంచి వేధించిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత, ఆయనే నిజాయితీ నిబద్ధత ఒక కొండవీటి ఏబీ వెంకటేశ్వర గారు వస్తే ఎలక్షన్ కన్నా ముందే ఫలితాలు డిక్లేర్ అవుతాయి. వీళ్ళు ఎవడో నామినేషన్ కూడా వేయడు, పారిపోతారు అందరూ. ఏమైనా జరగచ్చు. అది జరిగితే లేదా ద్వారకా తిరుమలరావు గారు లాంటి న్యూట్రల్ పర్సన్, పెద్దదైన మనిషి, ఉన్నత విద్యావంతుడు, సంస్కారవంతుడైన వచ్చేయడం కూడా అదలకొన్నట్టు ఇలాంటి పనికి మళ్ళీ వ్యవహారాలన్నీ ఒప్పుకోవడం అప్పుడనే అయిపోద్ది. అర్థమైంది మీకు? ఇన్నాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఏదైనా జరగచ్చు ఎలక్షన్స్ లోపల. మీకు ఇన్నాళ్ళు వాళ్ళు ఏంటంటే వైసీపీ కార్యకర్తలు కానీ దండుపాళెం బ్యాచ్ కానీ ప్రతిపక్షాలని ప్రజల మీద దాడి చేసి పోలీసు వాళ్ళు అంకలు తాక్కుంటున్నారు. వాళ్ళు ఏం తోపులు తురుములేం కాదు. పోలీసు వాళ్ళు లేకపోతే తెలుస్తుంది వాళ్ళకి. అంగళ్ళలో ఏం జరిగింది, తిరగేసి పోలీసు వాళ్ళని కూడా కొట్టారు. రేపు పొద్దున అదే జరుగుద్ది ఇక్కడ. ఎన్నాళ్ళు ఊరుకుంటారండి? శ్రీలంకలో చూడలేదా మొన్న ఏం జరిగిందో? ఎన్నాళ్ళు భరిస్తాడు ఎవడన్నా? ఒక సమ్ ఎక్స్టెంట్, ఒక పరిధి దాటిన తర్వాత తిరగబడతాం. సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్లో రాబోతోందని చెప్పి ఆల్రెడీ వచ్చింది కదా, వచ్చేసిందని అంటారు. ఆల్రెడీ వచ్చి అంగళ్ళలో కొట్టారు లేదా, తిరగేస్తారు లేదా కార్లు. నిన్న మొన్న అనంతబాబు తరిమారు లేదా? మరి సభలకు వచ్చేవాళ్ళు, అటు వచ్చేవాళ్ళు, ఇటు వచ్చేవాళ్ళు, వీళ్ళంతా కూడా మరి ఎవరికి వాళ్ళు ఏ పార్టీకి ఆ పార్టీ తెచ్చుకున్నదేనా? ఎవరు తెచ్చుకుంటారండి? మీకు ఆ తెచ్చుకుని టీడీపీ వాళ్ళు ₹1 కూడా ఖర్చు పెట్టండి. మీకు తెలియదేమో టీడీపీ గురించి. టీడీపీ ఖర్చు పెడితే వైసీపీ కూడా ఖర్చు పెట్టదు. ఎందుకు ఖర్చు పెడతా? వాళ్ళు డబ్బులే, వాళ్ళకి వేరే ఏమి లేదు. డబ్బులు కుమ్మరిచ్చేస్తారు. ఆల్రెడీ మొదటి విడత ఎలక్షన్ వస్తుంది అనుకుని అతను అన్ని దెబ్బైపోతున్నాడు. మొదటి విడతలో ఎలక్షన్ వస్తుందని అందరికీ డబ్బులు డంపింగ్ చేసాడు. ఎవరొకటి దగ్గర దాస్తారు కదా మీలాంటి వాళ్ళ దగ్గర. వాళ్ళ గురించి మంచిగా మాట్లాడి వాళ్ళని చూసుకుని వాళ్ళ దగ్గర దాస్తారు. వాళ్ళు సగం దొబ్బేసి మాకు తెలియదండి అక్కడ పెట్టాము అంటారు. రేపు వద్ద కార్యకర్తలు చెప్తే వాళ్ళు కూడా సగం దొబ్బేస్తారు. మీకు ఎవడో పంచిపెట్టడం. జగన్మోహన్ రెడ్డి 1,00,000 ఇస్తే 10,000 కూడా జాగ్రత్త కిందకి ఎవరికి అంగిందని దొబ్బేస్తారు. ఎందుకంటే ఈయన మీద అంత వాళ్ళ పార్టీ వాళ్ళే కసిగా ఉన్నారండి. వాళ్ళ చుట్టూ ఉన్న 4 రెడ్లకి 10 మంది వాళ్ళు కావాల్సిన వాళ్ళకి తప్ప ఎవరికి ఏం చేయలేదు. అతను వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా చేయలేదు. వాళ్ళు కడుపు రగిలిపోయి ఉన్నారు. ఎప్పుడు దొరుకుతాడా అని వెయిట్ చేస్తున్నారు వాళ్ళు. ఈ డబ్బులు దింపినంటే దొబ్బేసి తుపాకి దెబ్బ కనపడరు. ఒక్క మాట ఫైనల్గా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం తెలుగుదేశం పార్టీ అని భావిస్తుందా? ఇప్పటికీ తెలుగుదేశం కూటమని భావిస్తున్నారు అక్కడ ప్రజలు? అసలు వైసీపీ పార్టీ గురించి ఆలోచించట్లేదు వాళ్ళు. కూటమిలో వీళ్ళకి లోకలోకలో వీళ్ళు సీట్లు దాని గురించి ఆలోచిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పని ఎప్పుడు అయిపోయింది అనుకున్నారు. అది కరెక్టే కదా, కొంచెం లోకలోకలు డెఫినెట్గా ఉంటాయి. ఇప్పుడు పార్టీలు కలిసినప్పుడు పొత్తులైన తర్వాత 5 ఏళ్ళు కష్టపడి పని చేసి చాలా వాటికి ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఇంకా ఫైనలైజేషన్ కూడా కాలేదు కదా. అలాగే 5-10 సీట్లు ఉంటాయి. అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఇంకా 100 అవ్వలేదు. రాజుగారికి ఇంకా ఏం సీటు ఇవ్వలేదు. ఆయన గురుగా ఉన్నాడు. ఆయన కూడా ఏదో ఇస్తారు. గురుగా ఏమంటాడు? ఆల్రెడీ ఆయనకు ఒకటైతే హామీ ఇచ్చారు ఎక్కడో చోట. అది పార్లమెంట్ ట్రై చేస్తే అది బీజేపీ తప్పది. ఇప్పుడు బీజేపీ పార్టీ జాతీయ పార్టీ అండి. వాళ్ళ పార్టీలో బీజేపీ తప్పెందుకు అవుతుంది లేండి చెప్పేది. 40 ఏళ్ళ నుంచి పనిచేసిన వాడికి ఇప్పుడు రాజకీయ పార్టీల్లో పార్టీ కోసం కొంతమంది పనిచేస్తారు. పార్టీ ఆఫీసుల్లో ఆర్ఎస్ఎస్ ఆఫీసులో బరకం పడుకుని కష్టపడి పనిచేస్తారు. ఎవరికే పార్టీకి, బీజేపీ పార్టీకి అలా కమిటెడ్ నిబద్ధత కలిగి ఉంటారు. వాళ్ళకి అవకాశం కల్పించాలనుకుంటారు. అలాగే ప్రజాక్షేత్రంలో పోటీపడి పనిచేసి కూడా ఉంటారు. మీకు ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజాక్షేత్రంలో పోటీపడి పనిచేసి ఈ వెడల్పోయిన ముఖం అందరికీ తెలిసికొని పెట్టాలి. అర్థమైందండి? మీకు పార్టీకి పనిచేసాడు కదా, మన పార్టీ ఆఫీసులో పడుకున్నాడు కదా అని చెప్పేసి వాళ్ళు తీసుకొచ్చి పెట్టారనుకోండి, దెబ్బతినిపోద్ది. వాళ్ళకి ఏం చేయాలి? వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది కదా. ఎమ్మెల్సీలు ఉన్నాయి, రాజ్యసభలు ఉన్నాయి, వాళ్ళకి కార్పొరేషన్లు ఉన్నాయి, నామినేటెడ్ పదవులు ఉన్నాయి. అలాగే అకామిడేట్ చేసుకోవాలి. అంతేగాని గెలిచి చోట ఉన్న అభ్యర్థిని కాదని చెప్పేసి ఓ పనికిమాలని తీసుకొచ్చి పెడితే టపాలని పోతారు. అక్కడ ఇండిపెండెంట్ ఎక్కుతాడు. అదిరిందయ్యా చంద్రబాబు అంటారు. తర్వాత దోలు తీరిపోద్ది వాళ్ళకి. తర్వాత చంద్రబాబు మీద ఎడుతారు. వాళ్ళు చేసే పని వాళ్ళకి తెలవద్దా? అది గెలిపిద్దామని గెలుస్తాడని పెట్టారా, గెలవకూడదని పెట్టారా? అనపర్తిలో క్యాండిడేట్ ఉన్నాడు. ఆడింట్లో 6 ఓట్లు పడలేదు అతనికి. అతను ఎందుకు పెట్టారు అక్కడ అంటే వాళ్ళకి తెలియదా? అంటే జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నారు వీళ్ళు ఏమన్నా? అంటే ప్రజలంతా అమాయకులు ఎర్రోళ్ళు అనుకుంటున్నారు మీరు? అంత మీకే చపాతీ తినే మీకేని తెలివితేటలు ఉంటే గొడ్డుగారం తినే తెలుగు వాళ్ళకి ఇంకేం తెలివితేటలు ఉంటాయి? మీరు చెప్పండి. కరెక్టే. దీనికి సమాధానం చెప్పనండి వాళ్ళని. ఇప్పుడు నేనేమంటున్నానంటే వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. కష్టపడి పనిచేసిన వాళ్ళకి. జీవీఎల్ నరసింహరావు కానీ ఎవరికైనా సరే, జీవీఎల్ నరసింహరావుకి ఆల్రెడీ రాజ్యసభ ఇచ్చారు. అతను ప్రజాక్షేత్రంలో పడితే డిపాజిట్ పోద్ది. వాళ్ళు చేసిన పని మంచిదే, రాజ్యసభ ఇచ్చారు. అలాగే మళ్ళీ ఇవ్వాలి అతనికి.
అంతేగాని జగన్ గిఫ్ట్ ఇద్దామని చెప్పి చూసుకోకూడదు. లేదా పొత్తులు ఉన్నాయి కదా నెగ్గేద్దాం అతను రాకూడతాయి. విష్ణువర్ధన్ రెడ్డి వీళ్ళందరూ వీళ్ళెవరు గెలిచేవాడు కదా, వీళ్ళు ఎవరు తయారవ్వకూడదు. వీళ్ళు సీట్లు అమ్మేసుకుంటారు. వీళ్ళకి సీట్ వచ్చిందనుకో జగన్మోహన్ రెడ్డితో బేర వాడుకుని ఆయన నెగ్గిలా తీసేసుకోరా బాబు అంటారు డబ్బులు తప్పేసి. ఇది ఓపెన్గా నగ్నంగా చెప్తున్నాను ఈ విషయాన్ని. ప్రజలందరూ ఇదే అనుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గిఫ్ట్ ఇస్తానికి ఇచ్చారు వీళ్ళకి 6 సీట్లు పనిపెట్టండి బీజేపీ వాళ్ళకి. ఇక్కడ ఏముందని మీరు అడిగారంటే జగన్మోహన్ రెడ్డి కోసమే చూస్తున్నారు. టీడీపీ అంటే భయం వాళ్ళకి. వీళ్ళని 17 సీట్లకి పరిమితం చేయాలని చూస్తున్నారు వాళ్ళు. అందులో 6 తీసేసుకున్నారు. సిగ్గులేదండి వాళ్ళకి. నిజంగా జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకుని పని చేస్తున్నారు వాళ్ళు. టీడీపీ వాళ్ళు అంత అమాయకులా, రాష్ట్ర ప్రజలు అంత అమాయకులా? పొత్తులో భాగంగా ఇచ్చిన సీట్లను మనం ఎట్లా కాదనంటాం? పొత్తులో భాగం కాదండి. అలా కాదండి. ఒకసారి కిషోర్ గారు బీజేపీ నుంచిన స్థానాల్లో టీడీపీ గెలిపించుకోవచ్చు ఏమండి, వాళ్ళ చేతికే వస్తాయి కాబట్టి నేను చెప్పేదానండి. చంద్రబాబు గారు వాళ్ళు ఎలా పడతారు నాకు అనవసరం. ఒక పౌరుడిగా చెప్తున్నాను నేను. వాళ్ళు సిగ్గులేదా ఎందుకు 6 సీట్లు అడిగారు అని అడుగుతాను. నాకు హక్కు ఉంది. నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనుకుని నిజంగా నీ ఉద్దేశం ఉంటే నువ్వు నరసాపురంలో ఎవరినో పెడతావో తెలియనివాడిని, లేదా ఆనపర్తిలో పెడతావా, నీ ఇష్టమైనట్టు ఇచ్చేస్తావు సీట్లు. అరకులో టీడీపీ అనౌన్స్ చేసిన సీటు పట్టుబట్టి ఆ సీట్ నువ్వు ఎందుకు తీసుకున్నావు? అతను గెలుస్తాడు. ఎవరో అరకులో టీడీపీ గెలిచిన సీటు గెలిచి క్యాండిడేట్ అతను పోరావరి మంచి పేరు ఉన్నవాడు. నువ్వు తీసుకొచ్చి ఇప్పుడు డిపాజిట్ పోతుంది ఇప్పుడు వచ్చినవాడికి. అంటే నువ్వు ఏ ఉద్దేశంతో చేస్తున్నావు? నీ దుర్బుద్ధి ఉందని అర్థం అవట్లేదా? అంటే టీడీపీని అసెంబ్లీలోనూ కూడా బొటాబొటి మెజార్టీ రావాలి, పార్లమెంట్లో కూడా 17 సీట్లు పోటీ చేస్తే 2-3 పోతే 15 దాటి రాకూడదు అని చెప్పి నువ్వు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారు. ఆ కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందంటే వీళ్ళు ఇండిపెండెంట్లు నిలబడిపోయిన దగ్గర అక్కడ తర్వాత వీళ్ళ మీద ఏడుతారా మళ్ళీని మోసం చేసేయడని? మీరు చేసి పని ఎలాగుంది? చిత్తశుద్ధి ఉండాలి. నువ్వు ఇన్నాళ్ళు వాళ్ళతో అంటగాగో వాళ్ళతో రంకు చేశారు. ఇప్పుడు ఇవాళ వద్దనుకున్నారు. ఇలాంటి వైవాహిక రఘురామకృష్ణరాజు గారికి ఒక మాట వినండి. టీడీపీ ఇవ్వచ్చు ఒక మాట టీడీపీ ఇస్తుంది కదా ఇప్పుడు. టీడీపీ ఇస్తుంది కదా. గొడవ జరగాల్సిన అవసరం లేదు కదండి. టీడీపీ ఇస్తుంది. అవును. ఇప్పుడు వాళ్ళేం వదిలేదు కదా. వదిలేదులేండి. ఇప్పుడు ఎన్నాళ్ళు వైవాహికేతర సంబంధాలు వద్దనుకుని వాళ్ళు మళ్ళీ జాతక పద్ధతిలోకి వద్దాం అనుకున్నారు. అయినా సరే ఇంకా గొడవ నుంచి మెసేజ్లు తిన్నావా బంగారం అని పెట్టకూడదు కదా అవతలకి మెసేజ్. అలా కాదు, అలాగే ఉండాలి. ఇప్పుడు పెద్దలందరూ కూర్చోబెట్టి సెటిల్ చేసే తప్పు. అలాంటి నువ్వు రొంకేవాళ్ళు చేయకూడదు. నువ్వు పెళ్లి చేసిన వాళ్ళతో ఉండు. పొత్తులు అంటే పొత్తులాగా ఉండాలి. పక్కదారులు చూడకూడదు, పక్క చూపులు చూడకూడదు అని చెప్పారు అనుకో. ఒప్పుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ప్రియుడికి తిన్నావా బంగారం అని పెట్టకూడదు కదా మెసేజ్. అలా ఉంది ఎవరని చూస్తుంటే. నేను మాట్లాడేది చాలా మందికి నొప్పి వస్తుంది, బాధ కలుగుతుంది, కానీ వాస్తవం జరుగుతుంది. మీరు ఇచ్చే రాజకీయ విశ్లేషణలో మీరు ఇచ్చే విధానం కానీ మీరు చెప్పే పద్ధతి కానీ అందరికీ నచ్చుతుంది. నేనేం కాదన్న దాంట్లో. కొంతమంది నచ్చదు. ఇప్పుడు నచ్చబోచ్చు. ఇప్పుడు నేను మాట్లాడేది కొంతమంది నచ్చదు. జగన్ అభిమానులు చెప్తున్నానండి నేను. జగన్ అభిమానులు తప్పట్ను. ఎందుకంటే లైక్ మైండెడ్. అతనిలో హీరోయిజం చూసుకున్నారు. కానీ తప్పురా అబ్బాయి, నువ్వు రాష్ట్రం కోసం కూడా చూడు. నువ్వు యేసుప్రభు ఏం చెప్పాడో విను. నీ కోసం నీ పిల్లల కోసం వేడు. అంతేగాని జగన్ కోసం నువ్వేం త్యాగాలు చేయొద్దురా బాబు. నీ భవిష్యత్తు కదా. తరాలు పోతాయి నువ్వు చేసి తప్పుడు పని వల్ల. నువ్వు అటువంటి దొంగోడిని గట్టు సపోర్ట్ చేయకూడదు అంటున్నాను నేను. అతను దొంగడు ఎందుకు అంటున్నానంటే నేను దుబ్బేశారు కాబట్టి, 1000 కోట్లు కొలగొట్టేశాడు కాబట్టి. ఇవాళ మా అధికారం ఉంది, పెత్తనం ఉంది, మమ్మల్ని ఎదిరిస్తే ఎవడన్నా ఏమైనా చేస్తామంటే ఎన్నాళ్ళు చేస్తారు? ఇక 40-50 రోజుల తర్వాత అతను ఇంటికి వెళ్ళిపోతాడు. తర్వాత ఏం పిక్తాడు? అతను వదిలేస్తారా? అంటే నువ్వు ఎవరైనా ఏమైనా చేసేయగలవా అనుకుంటావు. నువ్వు నీ చేతిలో అధికారం, పోలీసులు, నీ యంత్రాంగం నీ వెనకాల ఉన్నారు కాబట్టి. రేపు పొద్దున్న నీ పొజిషన్ మారిన తర్వాత ఇప్పుడు మొన్నటిదాకా తెలంగాణలో ఏమనుకున్నాడు కేసీఆర్ గారు, ఇవాళ ఏమైంది పరిస్థితి? వాళ్ళు బిక్కుమంటే కూర్చున్నారు వాళ్ళే. కాబట్టి సాగినంతకాలం తనంతటి వాళ్ళు ఏడనుకుంటాడు ఎవడన్నా. రేపు పొద్దున్న పరిస్థితి మారితే ఏంటని కూడా ఆలోచించుకోవాలి కదా ఒకసారి. ఇప్పుడు గుడ్డిగా జగన్మోహన్ రెడ్డి సమర్థించి ఇప్పుడు నేనన్నా ఉన్నానండి. నేను టీడీపీని గుడ్డిగా ఏం సమర్థించరు. మీరు తిడుతూనే ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు వాళ్ళు కూడా అవతాకులు ఉన్నాయి కొన్నిట్లో. పనికిమాలిన వాళ్ళకి ఇచ్చారు సీట్లు కొన్ని. ఆ సీట్లు ఇబ్బంది వస్తుంది. కుట్రలు కూడా జరుగుతూ ఉంటాయి టీడీపీలో. ఇది మనం గుడ్డిగా ఇప్పుడు చంద్రబాబు గారిని మనం 100 దాటుతుంది అనుకుంటున్నారా మీ ఎస్టిమేషన్ ప్రకారం? ఏమండి 100 దాటుతుందా? నేను జగన్కి 9 కూడా రావంటుంటే టీడీపీకి ఏం వస్తాయి మీరే లెక్కేసుకోండి. పవన్ కళ్యాణ్ గారు 21కి 20 నెగ్గుతాడు. 21గా 21లో మళ్ళీ 3 తీసారుగా మీరు. 24 తీసుకున్నారు. ఆ తర్వాత అదే 21కి 20 నెగ్గుతాడని చెప్తాను నేను. దాన్ని బట్టి టీడీపీ నెగ్గుతుంది. మీరు అంత పిఠాపురం ఎక్కడైనా సరే ఏమండి ఒక గాలి దుమారం వచ్చినప్పుడు ఏ చెట్టు అయినా కూలిపోద్దండి. ఆ గాలి దుమారం అయితే రాబోతుంది. మామూలు కాదు, సునామీ, జన సునామీ. ఇన్నాళ్ళు రామారావు గారు ఉన్నప్పుడు నిశ్శబ్ద విప్లవం వచ్చేది. ఇప్పుడు శబ్ద విప్లవం. డమరకం మోగిత్తవుతుంది.
రైట్. మీ విశ్లేషణ కోసమే చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కూడా. మీరు ఏం చెప్తారు? నేను అడిగే క్వశ్చన్స్ కంటే కూడా మీరు చెప్పే విధానం అనేది, అంటే రాజకీయాల గురించి మాట్లాడడం వేరు, ఆ రాజకీయాల్లో మనం ఎదుటి వాళ్ళకి అర్థమయ్యే విధంగా మాట్లాడడం అనేది. ఏమండి మీ నేను మళ్ళీ చెప్తున్నాను, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, నాకు ఏ రాజకీయ పార్టీ మీద ఏ వ్యక్తుల మీద నాకు ద్వేషం లేదండి. వాళ్ళకుంటే ఉండొచ్చు. నాలాంటి కూడా ఈ వయసు వచ్చిన తర్వాత కూడా ప్రజలకు ఒక మంచి మాట చెప్పాడు. దొంగోడరా, ఇటు మంచోడరా, లేకపోతే ఆడు చెడ్డోడరా, ఈడు కూడా తప్పు చేస్తున్నాడు, కానీ ఆడికన్నా మంచోడరా బాబు అని చెప్పడం నా బాధ్యత. అంతే కదా మరి. ఈ దేశ పౌరుడిగా నేనే పెద్ద జర్నలిస్టు సూపర్ అని అనలేదు. ఒక దేశ పౌరుడిగా మీరు నాకు అవకాశం ఇచ్చే నేను చెప్తున్నాను. అలాగే మీరు రోడ్డు మీద అక్కడ మొక్కసరి బొత్తులు అమ్ముకునేవాడికి కాకపోతే ఆడు చెప్తాడు మంచి మాట. మీరు అడి దగ్గర మైక్ పెట్టండి, అందంగా చెప్తాడు. కాబట్టి నా అలాగే మాట్లాడి కూడా ఎవడన్నా కూడా మేము పెద్ద పెద్ద తోపులు తురుములు అనుకోకూడదు. ఒక అవకాశం వచ్చింది మాకు మాట్లాడడానికి, మీరు ఇచ్చారు. మీ దయ వల్ల ఒక అవకాశం వచ్చింది, మా ఒపీనియన్ చెప్పడానికి అవకాశం వచ్చింది. వినయ విధేయతలు అనేటువంటి మనిషికి కవచకుండలలా ఉండాలండి. ఇది దాటి ఎవడన్నా ప్రవర్తిస్తే వాడు ఎంత తోపు తురుమైనా సరే ఇవాళ కేసీఆర్ గారిని చూసి నేర్చుకోవాలి. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నరసింహ గారు.